హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇది చాలా స్పెషల్ వీడియో అనమాట. ఏంటంటే రోజుకు ఒక ఫ్యాట్స్ చొప్పున 365 రోజులకి 365 ఫ్యాట్స్. లాస్ట్ ఇయర్ లో మనం ఇదే వీడియో చేసాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఒక వీడియో చేస్తున్నాము. ఈ వీడియోకి లైక్స్ టార్గెట్ వచ్చి నేను 500 ఇస్తున్నాను. ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక మొదలెడదామా? ఈ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న మొత్తం ఇంటర్నెట్ బరువు ఎంతో తెలుసా? మొత్తం ఇంటర్నెట్ బరువు వచ్చి ఒక స్ట్రాబెర్రీ బరువు అంత ఉంటుంది. మొట్టమొదటిగా తయారు చేసిన 1 TB SSD 2018లో విడుదల చేయబడింది. SSD అంటే ఏంటో తెలుసా? సాలిడ్ స్టేట్ డ్రైవ్. గూగుల్ లెక్కల ప్రకారం ప్రపంచంలో జీమెయిల్ ఉపయోగించే వారిలో 62% మంది భారతీయులే ఉన్నారు. చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ వాయువు నింపుతారు. ఎందుకంటే ఈ వాయువుకు రంగు, రుచి, వాసన ఉండదు కాబట్టి, అంటే చిప్స్ పాడవకుండా ఉంటాయి కాబట్టి ఈ నైట్రోజన్ వాయువు చిప్స్ ప్యాకెట్లో నింపుతూ ఉంటారు. విశ్వంలో మెజారిటీ ఆఫ్ పార్ట్ డార్క్ ఎనర్జీతో రూపొందించబడింది. ఇది విశ్వం యొక్క విస్తరణను వేగవంతం చేసే ఒక రహస్యమైన శక్తి. రీసెంట్గా చేసిన స్టడీస్లో తెలిసింది ఏంటంటే పాలల్లో క్యాన్సర్తో వచ్చే ప్రమాదాన్ని పెంచే హార్మోన్లు ఎక్కువగా ఉండవచ్చని కనుగొన్నారు. ఆవులింత అనేది ఒక వింత వ్యాధి. అది ఎలాగంటే ఎవరైనా ఆవులించడం మనం చూసినా లేదా మరొకరు ఆవులిస్తున్నారని మనం ఆలోచించినా వెంటనే మనకు ఆవులింతలు వస్తాయి. స్వల్పకాలపు తోకచుక్కలు సూర్యుని చుట్టూ తిరగడానికి దాదాపుగా 200 సంవత్సరాల కంటే తక్కువ సమయం పడుతుంది మరియు కైపర్ బెల్ట్లో ఇవి ఉద్భవించాయి. సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థం, కానీ అక్కడ ఒక్క సింహం కూడా మనకు కనిపించదు. సాధారణంగా మనం నలుపు, తెలుపు, గోధుమ రంగులో ఉన్న పిల్లుల్నే చూస్తూ ఉంటాం. ఈ 3 రంగులు కలిసిన పిల్లిని క్యాలికో అని అంటారు. ఈ 3 రంగులున్న వాటిలో దాదాపు అన్ని ఆడపిల్లులే ఉంటాయి. పాశ్చాత్య సంస్కృతుల్లో నిర్దిష్ట అర్థాలు రంగులను అనుబంధిస్తూ ఉంటాయి. ఉదాహరణకు పాశ్చాత్య సంస్కృతుల్లో తెలుపు రంగు వివాహాలతో ముడిపడి ఉంటుంది. అయితే కొన్ని తూర్పు సంస్కృతుల్లో ఇది సంతాపానికి సూచిస్తూ ఉంటారు. అంగారక గ్రహం ఒక ఎడారి లాంటిది కాబట్టి మీరు ఎప్పటికీ తడిగా మరియు చల్లగా ఉండే వర్షపాతాన్ని చూడలేరు. ఈ గ్రహం మీద ద్రవ రూపంలో ఉండే నీటి చుక్కలు కూడా మీరు చూడలేరు. ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 టైర్లు తయారు చేసే కంపెనీ ఏదో తెలుసా? అదే లీగో. జపాన్లో 4 సంఖ్యను దురదృష్టకరమైన సంఖ్యగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ తారీఖుల్లో ఎక్కువ మంది మరణిస్తూ ఉంటారు. అందుకనే ఈ సంఖ్యను దురదృష్టకరమైన సంఖ్యగా భావిస్తూ ఉంటారు. లోతైన సముద్రపు అగ్నిపర్వతాలు గుంటల లోపల భూమిపై కొత్త జీవులు ఇప్పటికీ కనుగొనబడుతూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు పొలుసు పాదాల నత్తలు, ఏతిపీతలు మరియు శాస్త్రానికి పూర్తిగా తెలియని వివిధ రకాల జీవులు కనుగొన్నారు. తాజాగా కాల్చిన బ్రెడ్ వాసన చాలా మందిలో విశ్రాంతి మరియు హాయి భావాలను పెంచుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎమిలీ బ్లంట్ చిన్నతనంలో నెత్తిగా మాట్లాడటం వల్ల ఆమెకు ఎటువంటి ఇంటర్వ్యూ నిర్వహించలేకపోయింది. కేవలం ఆమెకు నటనతోనే నయమైంది. మీ గొంతులో ఉన్న హయాయిడ్ ఎముక మీ శరీరంలో ఇతర ఎముకలతో జత కాని ఏకైక ఎముక ఇదొకటే. నిరాశావాదుల కంటే ఆశావాదులకు అధిక రక్తపోటు మరియు గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ. బుక్ కీపింగ్ మరియు బుక్ కీపర్ అనేవి ఆంగ్ల భాషలో వరుసగా 3 డబుల్ అక్షరాలతో వచ్చే 2 పదాలు మాత్రమే. 2015లో ఫ్రెంచ్ భాష స్కాబుల్ ఛాంపియన్కు ఫ్రెంచ్ రాదు. అతను గెలవడానికి 9 వారాల్లో ఫ్రెంచ్ స్కాబుల్ నిఘంటువు కంఠస్థం చేశాడు. స్నోకర్ గేమ్ను 1875లో మొట్టమొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియాలోని జంబల్ఫర్ గ్రామం. జెసికా కాక్స్ అనే మహిళ చేతులు లేకున్నా కూడా విమానాన్ని నడిపి ప్రపంచంలోనే మొట్టమొదటి దివ్యాంగ మహిళా పైలట్గా లైసెన్స్ పొందింది. రౌండ్ నెక్ టీషర్ట్లు మొదట్లో లోదుస్తులుగా మాత్రమే వాడేవారు. అమెరికన్ నౌకాదళం సైన్యం వాడటానికి 1913లో వీటిని తయారు చేశారంట.
జాన్ అరెక్సన్ అనే వ్యక్తి సుమారుగా 200 మిలియన్ గ్యాలన్ల ఐస్ క్రీమ్ ని రుచి చూశాడు. అలాగే అతను నాలుగుపై ఉన్న రుచి గ్రంథుల్ని $1 మిలియన్ ఇన్సూరెన్స్ చేయించాడంట. మామూలుగా మనలో చాలా మంది పాడి పరిశ్రమను పెంచుతూ ఉంటారు. అయితే వాటికి ఈగలు, దోమలు అనేవి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే జేబ్రా వంటి చారలు ఆవుపై పెయింటింగ్ చేస్తే ఈగలు దాన్ని ఇబ్బంది పెట్టడం మానేస్తాయి. ఈ చారలు ఇబ్బందికరమైన కీటకాలను గందరగోళపరిచే విధంగా, అంటే భయపెట్టే విధంగా పనిచేస్తాయి. డిజిటల్ టెలివిజన్ అయిన టీవీలో ఇదివరకు ఓల్డ్ టీవీలో ఒక స్టేషన్కి మరో స్టేషన్కి మధ్యలో మనం చూసేసేటప్పుడు చిన్నపాటి చుక్కల టైపులో వస్తూ ఉంటాయి. నిజానికి బిగ్ బ్యాంగ్ యొక్క ఆక్టోఫర్ లోగోగా ఇది పనిచేస్తూ ఉంటుంది. దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్ దాదాపు 50% ఆక్రమించింది. పురాతన కాలంలో పెళ్లిళ్ళు, పుట్టినరోజులకు అభినందనలు తెలుపుతూ గ్రీటింగ్ కార్డులు, టెలిగ్రామ్లు ఇచ్చేవారు. 1935లో తొలిసారిగా ఓరియంటల్ టెలిగ్రామ్ అనే సంస్థ బ్రిటన్లో ఈ సేవలు ప్రారంభించింది. ప్రతి సంవత్సరం రెస్టారెంట్లో 1 బిలియన్ నత్తలను వండి వడ్డిస్తూ ఉన్నారు. ఆలస్యంగా నిద్రపోయేవారు రిస్క్ తీసుకునే వ్యక్తులుగా ఉంటారని ఒక అధ్యయనం కనుగొంది. కొలంబస్ అమెరికాని కనుగొన్నప్పుడు ఆ ఖండంలో అప్పటికే 90 మిలియన్ల మంది ప్రజలు నివసించారు. ఇది ప్రపంచ జనాభాలో 3వ వంతు. జేబ్రా షార్క్ సముద్రంలో ఒక ప్రదేశంలో గుడ్లు పెట్టి వెళ్ళిపోతాయి. ఇక వాటిని పట్టించుకోదు. సాల్మన్ చేపలు ఎక్కడికి వెళ్ళినా అవి పుట్టిన ప్లేస్ గుర్తుపెట్టుకొని అక్కడికి తిరిగి వచ్చేస్తాయి. విటమిన్ B12 మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, నాడీ మండల వ్యవస్థ పనితీరుకు అవసరం. ఇది కేవలం మాంసాహారాల్లో లభిస్తుందనుకుంటే పొరపాటు పడినట్లే. బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు వంటి వాటిలో విటమిన్ B12 మనకు లభిస్తుంది. అలాగే పాప్కార్న్, పాస్తా తయారీలో వాడే ఈస్ట్లో, టోపో పుట్టగొడుగులు వంటి ఆహారాల్లో విటమిన్ B12 మనకు లభిస్తుంది. కనుక విటమిన్ B12 లోపిస్తే వెజిటేరియన్లు ఈ ఆహారాలు తింటే చాలు లోపాన్ని అధిగమించవచ్చు. యాపిల్ యొక్క పై చర్మంలో ఫ్లెవనాయిడ్లు మరియు ఫాలిఫిలైన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటాయి. తల్లిదండ్రులు పెట్టిన పేర్లు చాలా మంది మార్చుకుంటూ ఉంటారు. మరి కొంతమంది అదే పేరుని కంటిన్యూ అవుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా అయితే మనకు తెలిసింది ముద్రగడ పద్మనాభం గారు. ఈయన పేరు ముద్రగడ పద్మనాభం కాస్త పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. అయితే న్యూజిలాండ్ కి చెందిన ఒక వ్యక్తి తన పేరును చట్టబద్ధంగా మార్చుకున్నాడు. ఇంతకీ ఆ పేరేంటి తెలుసా? స్పోక్ కంటే ఫుల్ మెటల్ హోవాక్ మోరీ సెక్సీ అండ్ ఇంటెలిజెంట్ అన్ ది ఆల్ ది సూపర్ హీరోస్ కంబైన్డ్ విత్ ఫాస్ట్ నోవాగా మార్చుకున్నాడు. ప్రభుత్వం ఈ పేరును ఆమోదం పొందేందుకు దాదాపుగా 5 ఏళ్లు పట్టింది. మళ్ళా చాలా మంది జీన్స్ ప్యాంట్లు ధరిస్తూ ఉంటారు. అయితే జీన్స్ ప్యాంట్ పాకెట్లో చిన్న పాకెట్ ఉంటుంది. ఆ పాకెట్ ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ పాకెట్ అనేది పాకెట్ వాచ్లు నిల్వ చేయడానికి రూపొందించబడింది. ఇంగ్లీష్ పదమైన ఆల్ఫాబెట్ గ్రీక్ భాష యొక్క మొదటి పదమైన 2 అక్షరాల నుంచి వచ్చింది. అదే ఆల్ఫా మరియు బీటా. యునైటెడ్ స్టేట్స్కు అధికారిక భాష లేదు. చాలా మంది ఇంగ్లీష్ భాష అని ఊహించుకుంటూ ఉంటారు. కైపర్ బెల్ట్ 62 మైళ్ళు అంటే 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న వందలాది మంచు వస్తువులు, అలాగే 1 ట్రిలియన్ కంటే ఎక్కువ తోకచుక్కలు ఈ బెల్ట్లో ఉన్నాయి. మనిషి జీవిత కాలంలో నిద్రకే దాదాపుగా 25 ఏళ్ల సమయం కేటాయిస్తూ ఉంటాడు. పాపాల నుంచి దృష్టి మరల్చడానికి రోలర్ కోస్టర్ను కనిపెట్టారు అమెరికన్లు. పెన్సిల్తో ఒక భూమి మీద, కాగితం మీదే కాదు, ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి ఏమాత్రం లేని అంతరిక్షంలోనూ, అలాగే నీటి లోపల కూడా రాయవచ్చు. నవ్వు 4 విధాలుగా మంచిదని అందరికీ తెలుసు. కానీ ఏడుపు కూడా మంచిదని మీలో ఎంతమందికి తెలుసు? ఏడుపు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తూర్పు ఆఫ్రికాలోని మసాయి వంటి కొన్ని సంస్కృతుల్లో పశువులు వాళ్ళ జీవన విధానానికి ప్రధానమైనవి. సంపద, సామాజిక హోదా మరియు జీవనోపాధికి ప్రతీకగా చూస్తూ ఉంటారు.
శుక్రుడు మందపాటి విషపూరితమైన వాతావరణాన్ని కలిగి ఉంటాడు. ఇది ఎల్లప్పుడూ వేడిని బంధించే సల్ఫ్యూరిక్ యాసిడ్ తో కూడిన మందపాటి పసుపు రంగు మేఘంతో కప్పబడి ఉంటుంది మరియు మొత్తం వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ తో నిండిపోయి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న దేశాల్లో కేవలం 4 జాతీయ గీతాలకు మాత్రమే సాహిత్యం లేదు. వాటిలో ఒకటి స్పెయిన్, రెండోది కొసావో, మూడోది బోస్నియా, నాలుగోది హెర్జగోవినా, ఐదోది శాన్ మారినో. పూమిస్ అని పిలువబడే అగ్నిపర్వత శిల నీటిలో తేలియాడే ఏకైక రాయి. ఒంటె కేవలం 3 నిమిషాల్లో 94 లీటర్ల నీటిని తాగలదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గూగుల్ లోగో 7ది. 1998 నుంచి ఇప్పటి వరకు గూగుల్ 6 లోగోలను వినియోగించింది. ఒక్కసారే పుట్టిన కవల పిల్లలకు కూడా వాళ్ళ వేలుకున్న వేలిముద్రలు ఒకేలా ఉండవు. ఎవరెస్ట్ శిఖరం 1955లో దాని చివరి కొలత కంటే కేవలం 2 అడుగులు ఎత్తు మాత్రమే పెరిగింది. ఇది 1955లో 29.29 మరియు 1856లో 29.2తో పోలిస్తే ఈరోజు సముద్ర మట్టానికి 29.31.69 అడుగులు ఎత్తులో ఉంది. ఇది భూమిపైన అత్యంత ఎత్తైన ప్రదేశంగా మిగిలిపోయింది. ఆస్పెన్, కొలరాడోలో మీరు గరిష్టంగా $1,04,000 ఆదాయాన్ని పొందవచ్చు మరియు ఎప్పటికీ ప్రభుత్వ గృహాలు సబ్సిడీ ద్వారా పొందవచ్చు. సగటున సీసం పెన్సిల్ 35 మైళ్ళ పొడవు గల గీతను గీస్తుంది లేదా దాదాపు 50,000 ఆంగ్ల పదాలను రాస్తుంది. పురుషుడు తన జీవితకాలం మొత్తంలో షేవ్ చేసుకోకపోతే గెడ్డం పొడవు 27.5 అడుగుల వరకు పెరుగుతుంది. తోకచుక్కలు కాస్మిక్ స్నోబాల్స్ అనేవి సూర్యుని చుట్టూ తిరుగుతూ కక్షను తయారు చేస్తూ ఉంటాయి మరియు వాయువు మరియు ధూళితో కూడి ఉంటాయి. ఒక మహిళకు 2005లో శరీరం లేని తలతో ఒక పాప పుట్టింది. ఇందులో విచిత్రం ఏంటంటే ఆ శరీరం లేని తల నవ్వగలదు మరియు కనురెప్పలు కూడా వేయగలదు. మనలో చాలా మంది ఏసీ లేకుండా ఉండలేకపోతున్నారు మరియు ఏసీ లేకుండా బతకలేకపోతున్నారు. అయితే ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అవేంటంటే ఏసీలో ఎక్కువసేపు ఉంటే ముక్కు, గొంతులో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి, కళ్ళల్లో మంట, దురద వంటి వస్తాయి, గొంతు పొరిబాటం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది రావచ్చు. ఏసీలో తలుపులు మూసుకొని ఉండటం వల్ల ఆక్సిజన్ తక్కువై తలనొప్పి వస్తుంది. ఏసీ చల్లదనంతో డిహైడ్రేషన్ గురయ్యే ఛాన్స్ ఉంది. ఏసీ వల్ల చర్మం కూడా పొడిబారుతుంది. మనం వండిన వంట అదే వంటకాన్ని వేరే వాళ్ళు వండినా కూడా మన వంటే అందరికంటే బాగా అనిపిస్తుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. సైన్యంలో ఉపయోగించే వాహనాలకి సంక్లిష్ట పదం జిప్ అనే పేరు నుంచి వచ్చింది. జీపీ అంటే జనరల్ పర్స్ వాహనం కోసం వాడే పేరు. కేవలం ఒకే ఒక్క న్యూయార్క్లో దాదాపుగా 10 లక్షల పైగా కుక్కలు ఉన్నాయంట. మనలో చాలామంది యాపిల్ మంచిదని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే యాపిల్లో ఉండే విటమిన్ కాఫీలో ఉండే కెఫెన్ లాగా నిద్రపై ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అరటి చెట్లలో దాదాపుగా 1000 రకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువగా చైనా దేశం అరటిపండ్లకు ప్రసిద్ధి చెందింది. కెనడాలో ఉండే ఆల్బెట్రా ప్రావిన్స్ పూర్తిగా ఎలుకలు లేకుండా ఉంది. హ్యారీ పాటర్ అండ్ ది ఛాంబర్ ఆఫ్ సీక్రెట్ థియేటర్లో విడుదలైన తర్వాత వ్లాదిమిర్ పుతిన్ సిజిఐ హౌస్ ఎల్ఫ్ డ్రమ్మీ మొక్కల మధ్య ఒకేలా ఉన్నాయని భావించినందున రష్యన్ లాయర్లు వార్నర్ బ్రదర్స్ పై దావా వేస్తామని బెదిరించారు. ఈ రోజుల్లో సగటు హైస్కూల్ పిల్లవాడు 1950 సంవత్సరంలో మానసిక రోగి ఆందోళన ఎలా ఉందో ఇప్పుడు పిల్లల ఆందోళన అలా ఉందని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మనలో చాలా మంది షూ వేసుకుంటూ ఉంటారు, షూకు ఉన్న లేస్ని కట్టుకుంటూ ఉంటారు. అయితే షూ లేస్కు ఉన్న చివరి ప్లాస్టిక్ని ఆల్గెట్రా అని అంటారు. మీ ఆలోచనలు మీ ఆరోగ్యంపై ప్రభావం చేస్తాయి. ఒత్తిడి, విచారం మరియు కోపం వంటి ప్రతికూల ఆలోచనలు బలహీనమైన రోగనిరోధక శక్తిని కలిగిస్తాయి. వెర్మెంటోలో ఇప్పటికీ 1856 నుండి ఒక చట్టం ఉంది. మహిళలు కట్టుడు పళ్ళు మరియు పెట్టుడు పళ్ళు పొందాలంటే వారి భర్త నుండి అనుమతి పొందాల్సిందే.
మిగిలిన విశ్వంతో పోలిస్తే భూమి చాలా చిన్నది. ఇది సూర్యుల్లో 1.3 మిలియన్లు అంటే భూమి లాంటి గ్రహాలు మన సూర్యుల్లో సరిపోతూ ఉంటాయి. విండీ సిటీ పేరుకు చికాగో వాతావరణంతో కానీ అక్కడ ఉండే ప్రజలతో కానీ సంబంధం లేదు. 5500 కంటే ఎక్కువ గెలాక్సీలు హంబుల్ టెలిస్కోప్ ద్వారా కనుగొనబడ్డాయి. ఇవి చంద్రుని వ్యాసంలో కొంత భాగం మాత్రమే ఉన్నాయి, అంటే ఒక చిన్న ప్రదేశంలో పట్టే విధంగా. ఈ ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఏదో ఒక సమయంలో మాత్రమే ఆహారం లభిస్తుంది, మిగతా వేళలో లభించదు. కానీ ఏ వేళ అయినా ఎంతమంది వెళ్ళినా కూడా ఎటువంటి కొరత లేకుండా భోజనం లభించే క్షేత్రం ఉంది. అదేంటో మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. డిసెంబర్ 14, 1962న శుక్రుడు మన సౌర వ్యవస్థలో అంతరిక్ష నౌక ద్వారా అన్వేషించబడిన మొట్టమొదటి గ్రహం. నార్త్ కరోలినాలో ఒక జంట హోటల్ గదిని పంచుకున్నట్టు అభ్యర్థించినప్పుడు వివాహం చేసుకున్నట్లు క్లెయిమ్ చేస్తే రాష్ట్రంలో సాధారణ చట్ట వివాహ నిబంధన ప్రకారం వారు వివాహం చేసుకున్నట్లే పరిగణించబడతారు. సాధారణంగా గోల్డ్ ఫిష్ అనేది 100 నుంచి 300 గ్రాముల వరకు బరువు ఉంటుంది. బ్రిటిష్కి చెందిన యాంగ్లర్ అనే వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత బరువైన గోల్డ్ ఫిష్ని పట్టుకున్నాడు. ఇది సుమారు 30 కేజీల వరకు బరువు ఉంటుంది. సాధారణంగా మనకు ఏదైనా వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెకప్ చేసి పలానా వ్యాధి అని చెప్తూ ఉంటారు. కానీ కుక్కలనేవి మనుషులు క్యాన్సర్ వ్యాధిని పచ్చికట్టగలవు. శరీరంలో క్యాన్సర్ ఉన్న వారికి ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ను కుక్కలు సెన్స్ చేయగలవు. ఎక్స్ప్లోరింగ్ హెడ్ సిండ్రోమ్ అనేది ఒక స్లీప్ డిజాస్టర్. ఈ స్థితిలో ఉన్న వారికి ఎవరైనా సరే నిద్ర లేచేటప్పుడు లేదా నిద్రపోయేటప్పుడు వారికి భారీ శబ్దాలు వింటున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. న్యూయార్క్ సిటీలో ఓహియో అనే ప్రాంతంలో బాస్కెట్ బిల్డింగ్ ఉంది. ఇది చూడటానికి అచ్చం అతిపెద్ద పిక్నిక్ బాస్కెట్ లా ఉంటుంది. ఈ బిల్డింగ్ పేరు లోంగా బర్గర్ బాస్కెట్ బిల్డింగ్. బాస్కెట్లు తయారు చేసే ఒక కంపెనీకి ఇది హెడ్ క్వార్టర్ గా ఉంటుంది. రెయిన్ డీర్స్ అనే జింకలు వాటి యొక్క కంటి రంగును చేంజ్ చేస్తూ ఉంటాయి. చలికాలంలో వీటి కళ్ళు నీలిరంగులకు మారతాయి. నీలంగా ఉన్న కళ్ళు రాత్రిపూట కటిక చీకట్లో కాంతిని పీల్చుకుంటుంది. దీని ద్వారా వాటి నైట్ విజన్ పెరుగుతుంది. ఇక సమ్మర్లో వీటి కళ్ళు బ్రౌన్ కలర్లో ఉంటుంది. పాకిస్తాన్కి చెందిన ఒక మహిళ తన ఇంట్లో పనిచేసే కార్ డ్రైవర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆ కార్ డ్రైవర్ కార్ నడిపేటప్పుడు గేర్ మార్చే స్టైల్ ఆవిడికి నచ్చడంతో దాంతో తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. జపాన్లో హన్యూ అనే సిటీలో యాన్యువల్ ఆఫీస్ చైర్ రేస్ జరుగుతుంది. దీనిలో భాగంగా పార్టిసిపేట్స్ వారి ఆఫీస్ చైర్లో కూర్చొని 200 మీటర్ల పొడవున్న ఒక ట్రాక్ని 2 గంటల్లో క్రాస్ చేయాలి. ఇలా చేసిన వారికి 90 కేజీల రైస్ బ్యాగ్ను ఉచితంగా ఇస్తారు. మనం సాధారణంగా నేల మీద 2 బళ్ళు ఢీక్కుంటే యాక్సిడెంట్ జరగడం మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ నీటి లోపల కూడా యాక్సిడెంట్ జరిగింది. 2009లో అట్లాంటిక్ మహాసముద్రం లోపల ఫ్రెంచ్ అండ్ బ్రిటిష్కి చెందిన న్యూక్లియర్ సబ్మెరీన్లు ఒకదాంతో ఒకటి గమనించుకోకపోవడం వల్ల 2 ఢీకొన్నాయి. ఈ సంఘటన వల్ల నీటి లోపల కూడా యాక్సిడెంట్లు జరుగుతాయని అర్థమవుతుంది. మడగాస్కర్ పెరివింకిల్, దీన్నే కదారందస్ ప్లాంట్ అని అంటారు. వైట్ అండ్ పింక్ కలర్లో ఫ్లవర్స్తో ఉండే ఈ చెట్టు మన పరిసరాల్లో తరచూ మనం చూస్తూ ఉంటాం. వీటి పువ్వులు అందంగా ఉంటాయి, కానీ వాసన దరిద్రంగా ఉంటుంది. వీటి భౌతిక ఆకృతి ఎలా ఉన్నా వీటిలో ఉండే విన్ బ్లాస్టిన్ అనే కెమికల్తో క్యాన్సర్ను నయం చేసే మందును తయారు చేయవచ్చు. ఎన్నో రకాల క్యాన్సర్లు నయం చేయడానికి వీటి ఆకులు ఉపయోగపడతాయి. 1981లో ప్రిన్సెస్ డయానాకు ప్రిన్స్ చార్లెస్కు వివాహం జరిగింది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యారేజ్ను 750 మిలియన్ల మంది వీక్షించారు. అయితే 1997లో ప్రిన్స్ డయానా చనిపోయినప్పుడు ఆమె అంత్యక్రియలకు 2.5 బిలియన్ పీపుల్ వీక్షించారు. మానవుడి మెదడు 2.5 పెటాబైట్ స్టోరేజ్ని కలిగి ఉన్న సమాచారాన్ని భద్రపరచగలదు. అంటే 30 లక్షల గంటల నిడివి ఉన్న టీవీ షోలకు ఎంత స్టోరేజ్ ఉంటుందో అంత సమాచారాన్ని మన మెదడు హ్యాండిల్ చేస్తుంది. నార్త్ కొరియాలో నివసించే ప్రజలు ఆ దేశాన్ని నార్త్ కొరియా అని పిలవకూడదు.
కేవలం కొరియా అని మాత్రమే పిలవాలి. నార్త్ కొరియా అని పిలిచిన వారు అక్కడ ప్రభుత్వం వేసే శిక్షలకు రెడీగా ఉండాలి. ఎల్లోరాలోని కైలాష్నాథ్ ఆలయం ఒకే రాయితో చెక్కబడింది మరియు పైనుంచి కిందకు చెక్కబడిన ఏకైక రాతి నిర్మాణం ఇది. ఇది ఎలా చెక్కారంటే మొదట పైకప్పు చెక్కారు, తర్వాత దీని యొక్క స్తంభాలు మరియు పునాది చెక్కారు. మనం సూర్యుడిని సన్నని మరియు సూర్యుడని కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. కానీ ప్రాచీన గ్రీకులు సూర్యుడిని హీలియోస్ అని పిలిచేవారు మరియు పురాతన రోమన్లు దాన్ని సోల్ అని పిలిచేవారు. ది వోయోనిచ్ మాన్యుస్క్రిప్ట్ అనేది 15వ లేదా 16వ శతాబ్దంలో రాయబడిన ఒక పుస్తకం మరియు ఇది ఎన్నడూ అర్థం చేసుకోలేని డ్రాయింగులు మరియు రచనలు కలిగి ఉంది. అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ పుస్తకం ఏం చెబుతుందో లేదా దేనికి ఉపయోగపడుతుందో ఇంతవరకు ఎవరూ గుర్తించలేకపోయారు. బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం యొక్క పశ్చిమ భాగంలో ఒక ప్రాంతం. ఇక్కడ ఓడలు మరియు విమానాలు రహస్యమైన పరిస్థితుల్లో అదృశ్యమయ్యాయి. కొంతమంది ఈ ప్రాంతాన్ని శాపగ్రస్తమైందని నమ్ముతారు. మరికొందరు తుఫాన్లు మరియు పోకిరి అలలు వంటి వాటి వల్ల అదృశ్యమయ్యాయని నమ్ముతూ ఉంటారు. ప్రపంచంలో అతిపెద్ద జంతువు నీలితిమంగళం గుండె 5 అడుగుల పొడవుతో దాదాపు 200 కిలోల బరువు ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కువగా సుడిగాలులకు గురయ్యే దేశం ఏదో తెలుసా? అదే యునైటెడ్ కింగ్డమ్. ప్రపంచంలోనే అత్యంత సుడిగాలులకు గురయ్యే దేశం. రోజంతా మెదడు అలర్ట్గా ఉండాలి. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తే, ముఖ్యంగా పోషకాలు అందక మైండ్ బ్లాక్ అవుతుంది. ప్రోటీన్లు అందక లభించే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి సులువుగా బయటపడవచ్చు. జపాన్లో ఆత్మహత్యల రేటు ప్రపంచ దేశాల కంటే 60% ఎక్కువగా ఉంటుంది. యుఎస్లో ఒక వ్యక్తి లైటర్తో స్పైడర్ని చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ లైటర్ యొక్క మంట అంటుకోవడం వల్ల దాదాపుగా 60 ఎకరాల అడవి భూమి కాలిపోయింది. 1 గ్రాము కింగ్కోబ్రా అంటే నాగుపాము యొక్క విషయం దాదాపుగా 150 మంది మనుషుల్ని చంపగలదు. ఇది ప్రపంచంలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ పాయిజన్లో ఒకటిగా నిలుస్తుంది. కొన్ని సర్వేల ప్రకారం తెలిసింది ఏంటంటే, ఎడమ చేతి వాటం కంటే కుడి చేతి వాటం ఉన్నవారు సగటున 9 సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తూ ఉంటారని తెలిసింది. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఓరియో బిస్కెట్ని తిని ఉంటారు. మరికొంతమంది అయితే ఓరియో బిస్కెట్ని చూసి ఉంటారు. అయితే ఈసారి మీరు ఓరియో బిస్కెట్ని కొన్నప్పుడు చాలా నీట్గా గమనించండి. ఎందుకంటే ఓరియో ఐకానిక్ డిజైన్ను రూపొందించడానికి దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. మనం పులి వేషం వేసుకొని తిరిగే వాళ్ళని చూసాం మరియు పులిలాగా మేకప్ వేసుకొని తిరిగే వాళ్ళని కూడా చూసాం. కానీ ఒక వ్యక్తి తనను తాను పులిగా చూసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీకి దాదాపుగా $2 లక్షల కంటే ఎక్కువగా ఖర్చు చేశాడు. గ్లామర్ అంటే ఎక్కువగా ముఖాన్ని మరియు చేతుల్ని మరియు బాడీని చూసుకుంటూ ఉంటారు. అయితే మన ముఖంలో కండరాలు లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ఈ ఫోటోలో చూపించిన విధంగా ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక జీకే క్వశ్చన్. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక వ్యక్తి 1989 సంవత్సరంలో పుట్టి 1989లో చనిపోయాడు. అయితే చనిపోయే నాటికి అతని వయసు 50 సంవత్సరాలు. ఇది ఎలా జరిగింది? దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. దోమలు కొంతమందికి టార్గెట్ చేసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకొని కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకు కుడతాయో తెలుసా? ఇందుకు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికాలోని రాక్ ఫిల్లర్ యూనివర్సిటీ పరిశోధకులు దీనికి కారణాలు చెప్పారు. శరీరం నుంచి ఒక ప్రత్యేకమైన వాసన దోమల్లో ఆకర్షిస్తుందని, అందుకే వారిని ఎక్కువగా కుడతాయని తేల్చారు. అయితే ఈ ప్రత్యేక వాసన కారణం శరీరంలోని కొవ్వు ఆమ్లాలని గుర్తించారు. పాల్ అండర్సన్ అధికారికంగా ప్రపంచంలోనే బలమైన వ్యక్తి. 2850 కిలోల బరువును హిప్అప్స్ యొక్క 2 సగటు బరువు కంటే ఎక్కువ బ్యాక్ లిఫ్ట్ చేసి గిన్నెస్ వరల్డ్ రికార్డులో స్థానం పొందాడు.
స్పేస్ మిషన్లో ఉపయోగించే కెమెరాలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే అది స్పేస్ నుండి మీ షూ కలర్ మరియు సైజును కూడా చూడగలిగే అంత. భారత సుప్రీంకోర్టు ప్రకారం సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తర్వాత మహిళల్ని అరెస్ట్ చేయకూడదు. భారత్ యొక్క మొట్టమొదటి బహిరంగ విశ్వవిద్యాలయం అంటే ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ. ప్రముఖ హాలీవుడ్ నటుడు అయినటువంటి డ్వైన్ జాన్సన్ తాను నటించిన హర్క్యులస్ మూవీలో తనకు గెడ్డం ఉంటుంది. అయితే ఆ గెడ్డాన్ని జడల్బర్రీ యొక్క వృషణాల దగ్గర ఉన్న వెంట్రుకలతో తయారు చేశారంట. స్కూల్, కాలేజెస్ లేదా యూనివర్సిటీల్లో విద్యార్థులు హాజరు తీసుకునే పద్ధతి మనకు రొటీన్గా ఉంటుంది. కానీ మలేసియా యూనివర్సిటీలో ఇలా కాదు. క్యూఆర్ కోడ్ను ఉపయోగించి విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో తమ టీచర్కు అటెండెన్స్ ఇస్తారు. ఇలాగా క్యూఆర్ కోడ్ అనేది చాలా కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. అలాగే ప్రతి టీచర్ ఒక కొత్త క్యూఆర్ కోడ్ను విద్యార్థులకు స్క్రీన్ మీద చూపిస్తారు. ప్రజెంట్ సార్ అని కొన్ని వేల సార్లు చెప్పిన మీకు బోర్ కొడితే ఈ విధానం కొత్తగా ఉంటుంది. తెల్లని పాలరాయితో కట్టబడిన తాజ్మహల్ అక్కడ వాయు కాలుష్యం వల్ల రాను రాను పసుపు రంగులకు మారుతుంది. మన ఫ్యూచర్లో దాన్ని తెలుపు రంగులో చూస్తామో లేదో. మీలో ఎంతమంది తాజ్మహల్ చూశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జాకీ చాన్ మరియు అతని టీం అందరికీ బీమా కంపెనీలు బ్లాక్ లిస్ట్లో పెట్టేశాయి. ఎటువంటి బీమా ఇవ్వరు. ఎందుకంటే అతని సినిమా షూటింగ్లో ఎవరైనా గాయపడితే ఆసుపత్రి పాలైతే తానే స్వయంగా హాస్పిటల్ ఖర్చులు భరిస్తారంట. హెన్రీ ఫోర్డ్ తను మొట్టమొదటిగా తయారు చేసిన కారును తన భార్యతో కలిసి తాను అద్దెకు ఉంటున్న ఇంటి వెనుక టూల్ షెడ్లు తయారు చేశాడు. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు గమనిస్తే సాల్ట్ షేకర్లో ఉప్పుతో పాటు బియ్యం గింజలు కూడా ఉంటాయి. ఎందుకంటే అవి ఉంటే ఉప్పు గడ్డ కట్టకుండా పాడవకుండా ఉంటుంది. ప్రపంచంలోని 90% రెస్టారెంట్లు మొదటి ఏడాది నిర్వహణలో ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత సక్సెస్ సాధించి ఇప్పుడు ఒక స్టార్ రేంజ్లో వెలుగుతున్నాయి. డెన్మార్క్ మరియు కెనడా మధ్య ఈ రాయి కోసం 50 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. తాజాగా 2 దేశాలు ఈ రాయిని విభజించుకోవడానికి ఒప్పుకున్నాయి. మధ్యలో ఉన్న శాంపుల్ గీత 2 దేశాల మధ్య సరిహద్దు. థామస్ బీటీ ప్రపంచంలోనే మొట్టమొదటి పురుష గర్భిణి. జూన్ 29, 2008న అతను ఒక మగబిడ్డకు జన్మనిచ్చాడు. ఒక ఎర్ర రక్త కణం 1 సెకండ్లో దాదాపు మన శరీరం మొత్తం తిరిగి వస్తుంది. గెలాక్సీ కప్ప అనేది మన గ్రహం మీద అత్యంత అందమైన మరియు అసాధారణ కప్పల్లో ఒకటి. చాలామంది గుడ్లు తినేటప్పుడు అందులో ఉన్న పసుపు సన పడేస్తూ ఉంటారు. ఎందుకంటే కొవ్వు పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ గుడ్లు వల్ల కొవ్వు పెరుగుతుంది అనే మాట అబద్ధం. గుడ్లలో విటమిన్ B12 ఉంటుంది. ఇది ఇంకా కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది. శనగపిండి మరియు నిమ్మకాయ రసంతో చేసిన మిశ్రమం ఫేస్ ప్యాక్గా వేసుకోవడం వల్ల మొటిమలు పోతాయి మరియు మొహం కాంతివంతంగా మారుతుంది. మనలో కొంతమందికి అధికంగా చెమట పోస్తూ ఉంటుంది. అయితే అటువంటి వారు నల్లరేగడి పళ్ళు, చెట్టు యొక్క ఆకులను వేడి నీళ్ళలో ఉడికించి ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీనివల్ల అధిక చెమట సమస్యలు తగ్గుతాయి. పసిఫిక్ మహాసముద్రం వైశాల్యం ఎంత పెద్దదంటే భూమి ఉపరితలంలో 1/3 వంతు ఆక్రమిస్తుంది. భూమి మీద ఉన్న అన్ని ఖండాలను ఒకే చోట చేర్చిన పసిఫిక్ మహాసముద్రమే దానికంటే పెద్దగా ఉంటుంది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా గంటను మోగిస్తారు. దర్శనార్థం వచ్చాం స్వామి అనే విషయం దైవానికి తెలియడం కోసం గంటను కొట్టడం జరుగుతుంది. అయితే గంటను మోగించడం చోట దుష్టశక్తులు ఉండలేవు. ఆ శబ్దం వినిపించేంత దూరంలో అవి ఉండలేవు. అందువల్ల గంటను మోగించడం జరుగుతుంది. ఒక సంవత్సరానికి 365 రోజులు. అయితే ఈ రోజుల్లో ఒక రోజు మంచిదని ఒక రోజు చెడ్డదని మనం అనుకుంటూ ఉంటాం. అయితే వరస్ట్ డే ఆఫ్ వీక్గా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం వారంలో సోమవారం వరస్ట్ డేగా అధికారికంగా ప్రకటించింది.
మోనాలిసా చిత్రం అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న చిత్రం భారతీయులకు మోనాలిసా చిత్రం కంటే చాలా విలువైంది. ఇందులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో పాటు 6 తుంబా వద్ద భారత రాకెట్ ను తయారు చేస్తున్నారు. అలాస్కాలో ఉన్న టౌన్ బారోలో సూర్యుడు నవంబర్ 18న అస్తమిస్తాడు మరియు జనవరి 23న ఉదయిస్తాడు. ఈ కాలానికి మధ్య ఇక్కడ 67 రోజుల పాటు చీకటిగా ఉంటుంది. మీ స్మార్ట్ ఫోన్ డైల్ ప్యాడ్లో *#07# అని టైప్ చేయండి. వెంటనే మీ ఫోన్ యొక్క రేడియేషన్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇది 1.6 కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు ప్రమాదం. అప్పుడు వెంటనే మీ ఫోన్ని మార్చేయండి. గ్రీన్లాండ్ దేశంలో ఎప్పుడూ కూడా గడ్డి పెరగదు. ఎందుకంటే అక్కడున్న నేల మీద ప్రతిరోజు కూడా మంచు కురుస్తూ ఉంటుంది. మెక్సికో దేశంలో ఒకప్పుడు చాక్లెట్లను డబ్బులకు బదులుగా ఉపయోగించేవారు. టర్కీ ప్రజలు టర్కీ కోడిని అమెరికన్ పక్షి అని పిలుస్తూ ఉంటారు. హ్యారీ పాటర్ మూవీ సిరీస్ లో దాదాపుగా 250కి పైగా జంతువులను ఉపయోగించారు. అలాగే హ్యారీ పాటర్ మూవీ సిరీస్ లో దాదాపు 80 మంత్రదండాలను వెనక్కొట్టారు. ఎందుకంటే ఇవి అతను డప్పులు కొట్టే కర్రలాగా దీన్ని ఉపయోగించారు. ఒక 1.6 మిలియన్ సంవత్సరాల వయసున్న అస్థిపంజరాన్ని 1984లో కెన్యాలో కనుగొనబడింది. మరియు తుర్కనాబాయ్ అని పిలువబడే యుక్త వయసులో ఉన్న బాలుడి శిలాజలం ఆకారంలో ఉన్న ఈ అస్థిపంజరం కలిగి ఉంది. 32వ వద్ద స్లీపింగ్ బ్యూటీ కాజల్ డిస్నీలాండ్ జర్మనీకి చెందిన న్యూ ష్వాంగ్ స్టెయిన్ కాజల్కు నమూనాగా రూపొందించబడింది. ఈ పార్క్ చిత్రం విడుదలకు 4 సంవత్సరాల ముందు ప్రారంభించినప్పటికీ డిస్నీ చిత్రంలో యువరా అని పేరు పెట్టారు. శాస్త్రవేత్తలు బోనోబోసులు కూడా చింపాంజీలే అని భావించేవారు. కానీ పరిశోధన చేసిన తర్వాత అవి ప్రపంచంలోని సొంత ప్రత్యేక జాతులని తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జంతువు బ్లాక్ జెల్లీ ఫిష్. శాస్త్రవేత్తలు పరిశోధన చేసినప్పుడు వాటిని తినే తాబేళ్లకు విషపూరితం కాదని నిరూపించబడింది. 1893లో న్యూజిలాండ్ మహిళలకు ఓటు వేయగల మొదటి దేశంగా అవతరించింది. ఆ తర్వాత 2011 అంటే 118 సంవత్సరాల తర్వాత సౌదీ అరేబియా మహిళలకు ఓటు హక్కు ఇవ్వబడింది. 1937లో అమేలియన్ ఇయర్ హ్యాట్ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించిన మొదటి మహిళ కావడానికి ప్రయత్నించింది. దక్షిణ పసిఫిక్లో ఇంధనం తక్కువగా ఉందని రేడియో చేసిన తర్వాత ఆమె నావిగేటర్ మరియు మళ్ళీ విమానం కనిపించలేదు. 1963లో 70.8 గంటల్లో భూమి చుట్టూ 48 సార్లు ప్రదక్షిణ చేసి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళగా వాలెంటీనా వి టెరెష్కోవా గుర్తింపు పొందారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ డిస్నిగోలో శాస్త్రవేత్తలు ఆల్బర్ట్ ఐన్స్టైన్ లుకాలిక్ రోబోట్ ను రూపొందించారు. ఇది చిరునవ్వు, ముఖం చిట్లించడం మరియు ఇతర ముఖ కవలికలు చేయడం నేర్పుతుంది. వుడ్ ఫ్రాగ్ అనే కప్పలు వాటిలో కణాలు మరియు చుట్టుపక్కల ప్రత్యేకమైన యాంటీ ఫ్రీజ్ వంటి రసాయనాలు కలిగి ఉంటాయి. అవి వాటిని దాదాపు ఘనీభవించడానికి అనుమతిస్తాయి. తర్వాత అవి కరిగిన తర్వాత తిరిగి జీవిస్తాయి. డైనోసార్లు భూమిపై సంచరించిన సమయంలో కేవలం 2 ఖండాలు మాత్రమే ఉన్నాయి. గోండావానా దక్షిణ ధృగోళంలో మరియు లారాసియా ఉత్తర ధృగోళంలో ఉన్నాయి. రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లో నిర్మించిన మంచు ప్రదేశం 200 సంవత్సరాల క్రితం అర్నా ఇవర్నోవా నిర్మించిన ఒక సామాజిక ఖచ్చితమైన ప్రతిరూపం. ప్రపంచంలోనే అతిపెద్ద లాలీపాప్ బరువు 6,514 పౌండ్లు అంటే 2,955 కిలోలు మరియు 25 అడుగులు అంటే 7.50 మీటర్ల ఎత్తు ఉంది. దాన్ని నిలబెట్టడానికి క్రైన్ సహాయం తీసుకున్నారు. 1927లో చార్లెస్ లీడ్బర్గ్ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వ్యక్తి అయ్యాడు. కొత్తా నుండి ప్యారిస్కి వెళ్ళడానికి అతనికి 33.5 గంటలు పట్టింది. కానీ నేడు ప్రయాణానికి దాదాపు 7.5 గంటల సమయం పడుతుంది. ఐలాండ్ ఆఫ్ ది బ్లూ డాల్ఫిన్ పుస్తకాన్ని ప్రేరేపించిన జువానా మరియా 1835లో రష్యా వేటగాళ్లచే తన తెగపై దాడి చేసిన తర్వాత శాన్ నికోలస్ ద్వీపంలో 18 సంవత్సరాలు ఒంటరిగా జీవించింది.
2600 సంవత్సరాల పైగా పశ్చిమ ఐరోపాలో ప్రజలు కుందేళ్ల పాదాలను అదృష్టంగా మరియు మంచిదిగా భావించేవారు. 1889లో ప్రచురించబడిన ఒక పుస్తకం 1912లో టైటానిక్ మునిగిపోవడానికి అద్భుతమైన సాక్ష్యంగా కలిగి ఉంది. ఈ పుస్తకంలో టైటానిక్ అనే భారీ నౌక ఓషన్ లైనర్లో ఏప్రిల్ నెలలో తన తొలి ప్రయాణంలో మంచుకొండను తాకింది అని రాశారు. దీని తర్వాత 1912లో టైటానిక్ అనే నౌక మంచుకొండను ఢీకొని ఇలాగే మునిగిపోయింది. ఈ పుస్తకం దానికి సాక్ష్యంగా ఉంది. ప్రతి సంవత్సరం 8 బిలియన్ల కంటే ఎక్కువ స్వీట్ హార్ట్ సంభాషణలు హార్ట్ క్యాండిల్స్గా తయారు చేయబడుతూ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్లో ఉన్న ఏకైక విషపూరితమైన బల్లి గీల తన ఎరను కరిచినప్పుడు విషాన్ని ఇంజెక్ట్ చేయగలదు. హైడ్రోజన్తో నిండిన ఎయిర్ షిప్లు యూరోప్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రయాణించేవి. కానీ 1937లో హిడెన్బర్గ్ పేలిన తర్వాత ప్రజలు ఈ విమాన ప్రయాణంపై ఆసక్తిని కోల్పోయారు. శాస్త్రవేత్తలు ఎముకలు, దంతాలు లేదా పొలుసులను ఉపయోగించి అస్థిపంజరం, చేప వయసును నిర్ణయిస్తారు. కానీ షార్కులకు ఎముకలు, శాశ్వత దంతాలు ఉండవు, అలాగే పొలుసు కూడా ఉండదు. కాబట్టి షార్క్ యొక్క వయసు గురించి, జీవితకాలం గురించి చెప్పడం కష్టం. పోలాండ్ అడవిలో ఇలా 40 వంకర తిరిగిన చెట్లలో ఒక అడవి ఉంది. ఆ చెట్లు అలా ఎందుకు వంకర తిరిగాయో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. ఫ్రెండ్స్, ఈ ఫోటోను ఒకసారి చూడండి. ఈ ఫోటోలో ఏం కనిపిస్తుంది? ఒక సరస్సు, ఆ సరస్సుకి ఎదురుగుంటా ఒక బోర్డులా కనిపిస్తుంది కదా. కాకపోతే ఈ ఫోటోను ఒకసారి జూమ్ చేస్తున్నా, మళ్ళీ చూడండి. ఈ ఫోటోలో ఒక అమ్మాయి ఒక బాబును పట్టుకొని వెళ్తుంది. ఇదేంటంటే స్విట్జర్లాండ్లో జుగ్ సరస్సు నీటి అడుగున అబ్జర్వేటరీ ప్రవేశ ద్వారం. మీరు నిద్రపోయేటప్పుడు కలలు వస్తూ ఉంటాయి. ఆ కలలో మీరు చనిపోయినట్టు వస్తే గనక మీరు సడన్గా మెలుకుంటారు. ఎందుకంటే మెదడు మరణం తర్వాత దాని తర్వాత ఏమి వస్తుందనే ఆలోచనని ప్రాసెస్ చేయలేదు. భారతదేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్పటి రాజు భరతుని పేరు మీదుగా భారతదేశం లేదా భారతవర్షం అనే పేరు వచ్చింది. భరతుడు ఇతను విశ్వామిత్ర మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు. ఏనుగులు నీటి యొక్క వాసనను 12 మైళ్ళు దూరం నుంచి కూడా పసిగట్టగలవు. 12 మైల్స్ అంటే 19 కిలోమీటర్లు అన్నమాట. అంత దూరం నుంచి కూడా నీటి వాసనను ఏనుగులు పసిగట్టగలవు. అంటార్క్టికా ఖండం అనేది ఈ భూమి మీద అత్యంత చల్లనైన, అత్యంత గాలి వీచే మరియు అత్యంత ఎక్కువగా పొడిగా ఉండే ఖండంగా పరిగణించబడింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి 10 మందిలో ఒకరు ఐలాండ్లో జీవిస్తున్న వారే. సుమారు 600 మిలియన్ల మంది ప్రజలు ఈ దీవుల్లో జీవిస్తున్నారంట. మనం రోజ్ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటాం. ఇందులో చాలా రంగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే రోజ్ ఫ్లవర్ ఏ కలర్లో ఉంటుందో కూడా మనకు తెలుసు. కానీ బ్లాక్ రోజ్ అనే అరుదైన ఫ్లవర్ ఉంది. ఇది టర్కీలోని అల్ఫిటీ అనే గ్రామంలో సాధారణంగా పెరుగుతుంది. మనం తినే ఎన్నో రకాల ఫుడ్ టేస్ట్ను మనకు తెలియజేసేది టేస్ట్ బడ్స్. ఇవి ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మార్పు చెందుతూ ఉంటాయి. కాబట్టి ఒకప్పుడు మనకు నచ్చని ఫుడ్ ఇప్పుడు మనకు రుచిగా అనిపిస్తుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎక్కువగా ఐక్యూ పవర్ ఉన్నవారికి రాత్రిపూట నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వీరు మందు తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్స్ అనే పదాన్ని 1763లో మొట్టమొదటిగా ముద్దును తెలియజేయడానికి ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ఎక్స్ అంటే చాలామంది ఒక విషయం గురించి ఆలోచిస్తారు. అది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. పెంటగాన్ స్టడీ ప్రకారం 77% మంది అమెరికాలోని యువకులు ఆర్మీలో చేరలేకపోతున్నారు. దీనికి కారణం బాగా లావుగా ఉండటం, మానసికంగా బలహీనంగా ఉండటం దీనికి కారణం. స్టార్బక్స్లో పనిచేసే ఉద్యోగులు ఎటువంటి బాడీ పర్ఫ్యూమ్స్ కానీ, పౌడర్స్ని కానీ లేదా లోషన్లు కానీ పూసుకొని ఉద్యోగాన్ని రాకూడదు. ఇది ఆ కంపెనీ పెట్టిన రూల్. ఒకవేళ వీరు పర్ఫ్యూమ్స్ని కొట్టుకొని వస్తే వాటి వాసన వల్ల అక్కడ అమ్ముడుపోయే కాఫీ సువాసన మీద ప్రభావం చూపుతుంది. తద్వారా కస్టమర్లు కాఫీ సువాసన ఫీల్ అవ్వలేరు. అందుకే ఈ రూల్ని తీసుకురావడం జరిగింది. మనం ఇప్పుడు ఆధార్ కార్డుల్ని, పాన్ కార్డుల్ని వాడుతూ ఉంటాం.
అయితే దేశంలో తొలి ఆధార్ కార్డు ఎవరితో తెలుసా? దేశంలో తొలి ఆధార్ కార్డును 2010 సంవత్సరంలో రజానా సోనాబానే అనే మహిళ కోసం రూపొందించింది మరియు ఈ మహిళకు అందజేశారు. ఈ మహిళ పూణేకు 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెంబాలి అనే గ్రామంలో ఉంది. దేశంలో రజానా సోనాబానా మొదటి ఆధార్ కార్డు పొందిన మహిళగా గుర్తింపు పొందింది. అలాగే తొలి ఆధార్ కార్డు అందుకున్న గ్రామంలో టెంబాలికి పేరొచ్చింది. మనం సాధారణంగా రోజుకి ఎన్ని లీటర్ల వాటర్ తాగుతాం? మహా అయితే 2 లేదా 3 లేదా 6. కానీ మైక్ ఓబర్హోస్ట్ అనే వ్యక్తి రోజుకు 20 లీటర్ల నీటిని తాగుతాడు. డయాబెటీస్లో రెండో రకమైన డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే వ్యాధి తనకు ఉంది. ఈ వ్యాధి వల్ల డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం అతను అంత పెద్ద మొత్తంలో మంచినీటిని తాగుతూ ఉంటాడు. ఒక సెకనుకు కాంతి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో పోతుంది. ఇంత వేగాన్ని కలిగి ఉన్న ఒక స్పేస్ మిషన్లో మనం ప్రయాణించి మన గెలాక్సీని మొత్తం చుట్టి రావాలంటే దాదాపు 1,00,000 సంవత్సరాల వరకు పట్టవచ్చని అంచనా. ఈ వ్యక్తి ఏడటం వెనక ఒక నిజం ఉంది. అదేంటో తెలుసా? ఇతనికి చేయనటువంటి ఒక హత్య కేసులో ఇరికించి జైల్లో వేసి 27 సంవత్సరాల తర్వాత జడ్జి గారు ఇతన్ని నిర్దోషని చెప్పారు. ఆ తరుణంలో అతను ఏడుస్తూ చేయని నేరానికి 27 సంవత్సరాలు జైల్లో ఉండటం సాధారణ విషయం కాదు. ఈ ప్రపంచంలో ఆసియా మరియు ఆఫ్రికా ఈ 2 ఖండాలే గ్రామీణ ప్రజలకు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈ 2 ఖండాలే 90% మంది గ్రామీణ ప్రజలకు నివాస స్థలాలుగా ఉన్నాయి. బద్ధకంగా ఉండేవారిని చాలామంది ఇష్టపడరు. కానీ బద్ధకంగా ఉండటం వల్ల ఒక మంచి లాభం ఉంది. వారానికి ఒక రోజు ఏ పని చేయకుండా రిలాక్స్గా ఉంటే దానివల్ల ఒత్తిడి తగ్గుతుంది, బీపీ తగ్గుతుంది మరియు స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. సో ప్లీజ్ హ్యావ్ ఏ 1 డే ఫర్ లేజీ డే ఫర్ వీక్. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన భూకంపం 1556లో చైనా దేశంలోని షైనీ ప్రోవిన్స్లో వచ్చింది. ఈ భూకంపానికి 8,030 మంది ప్రజలు మరణించారు. ఇప్పటికీ చైనాలో ఒక సంవత్సరానికి సగటున 412 భూకంపాలు వస్తాయి. చైనా అభివృద్ధిలో ఎంత టాప్లో ఉందో ప్రకృతి విపత్తుల్లో కూడా అంతే టాప్లో ఉంది. ఇప్పుడున్న కాలంలో మగవారు ఆడవారు అనే తేడా లేకుండా జీన్స్ ప్యాంట్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు. అయితే జీన్స్ ప్యాంట్ పాకెట్లో చిన్న పాకెట్ అనేది ఉంటుంది. ఈ పాకెట్ నిజానికి పాకెట్ వాచీల కోసం సృష్టించబడింది. వీనస్ ఒక అరుదైన గ్రహం. ఇది కొన్నిసార్లు భూమి నుండి సూర్యుని ముఖం మీదుగా వెళ్తుంది. దీన్ని ట్రాన్సిట్ అని అంటారు. ఇది 1631లో ఒకసారి, 1639లో ఒకసారి, 1761లో ఒకసారి, 1769లో ఒకసారి, 1874లో ఒకసారి, 1882లో ఒకసారి మరియు జూన్ 8, 2004లో ఒకసారి, జూన్ 6, 2012లో ఒకసారి జరిగింది. మరలా ఇది సూర్యుని ముఖంగా అంటే దగ్గరగా వెళ్ళాలంటే దాదాపుగా 2117 సంవత్సరంలో ఇలా జరుగుతుంది. అది కూడా డిసెంబర్ నెలలో. మనలో చాలా మంది జిఫ్ ఫోటోలు, జిఫ్ వీడియోలు పంపిస్తూ ఉంటారు. అయితే జిఫ్ ఆకృతిని 1987లో కంప్యూటర్ సర్వర్ ఇంజనీర్ అయినటువంటి స్టీవ్ విల్కే కనుగొన్నారు. వెస్ట్ ఇండీస్కి చెందిన లెస్లీ హిల్టన్ హత్య కేసులో ఉరిశిక్ష పడ్డ ఏకైక క్రికెటర్. ఈబే అనే సంస్థ ఎంత పెద్దదో అందరికీ తెలుసు. అయితే ఇటువంటి సంస్థని ఎవరో ఒక తెలియని వ్యక్తి హ్యాక్ చేసి దాన్ని న్యూజిలాండ్లో ఈబే అనే అమ్మకాన్ని పెట్టడానికి చూశాడు. కొరియా యుద్ధంలో 8,100 కంటే ఎక్కువ మంది యుఎస్ సైనికులు ఎప్పటికీ తప్పిపోయినట్లు జాబితాలో చేర్చబడింది. మన చేతివేళ్లు మరియు కాళ్ళు వేళ్లు ఎలా పెరుగుతాయో తెలుసా? థంబ్నెయిల్ అంటే బొటనవేలు అనేది చాలా నెమ్మదిగా పెరుగుతుంది. మధ్యగోరు అనేది వేగంగా అంటే కాలిగోళ్ళు కంటే దాదాపు 4 రెట్లు వేగంగా పెరుగుతుంది. గూగుల్ అనే పేరు అనుకోకుండా సృష్టించబడింది. తాము గోగోల్కి వెళ్తున్నామనే భావనలో ఉన్న అసలైన వ్యవస్థాపకులు స్పెల్లింగ్ లోపం కారణంగా గూగుల్ కాస్త గూగుల్గా మారింది. వేగంగా నీటిలో దూసుకుపోయి చేపను పట్టుకోగలిగే పిట్ట లకుముకు పిట్ట. పెళ్లిగాని అమ్మాయిలు మీకు ఒక శుభవార్త. అదేంటంటే ఇంటి పని భర్తల కంటే బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీలో ఎవరికైనా కనుక బాయ్ ఫ్రెండ్స్ ఉంటే కనుక ఈ ఫ్యాక్ట్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ వాడుకలో ఉన్న అతి పొడవైన స్థలం పేరు నేను చదవలేను కానీ నేను టైప్ చేసి పెట్టేస్తా. మీలో ఎవరైనా చదివి పక్కన వాళ్ళకి చెప్పండి.
అత్యంత చిన్న కుక్క 3.8 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఈ కుక్క 9.65 సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉంటుంది. దీన్నే మిల్లీ అనే ఆడ చివావా. వయసు పరిమితి విధించబడ్డ యూట్యూబ్ వీడియోలు చూడలేకపోతున్నారా? అయితే ఇలా చేయండి. సైన్ ఇన్ చేయకూడదు అనుకుంటున్నారా? అయితే వీడియో ULRలో ఈ విధంగా ఉంటుంది. దీన్ని తొలగించి నేను టైప్ చేసిన విధంగా మీరు అక్కడ టైప్ చేయండి. వెంటనే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. ఒకసారి ఆస్కార్ అవార్డును చెక్కతో తయారు చేశారు. ఎందుకో తెలుసా? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో లోహం కొరత రావడంతో ఆస్కార్ అవార్డులను చెక్కతో తయారు చేశారు. మొట్టమొదటిసారిగా యూట్యూబ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేశారో తెలుసా? యూట్యూబ్ వీడియో 2005 ఏప్రిల్ 23న అప్లోడ్ చేశారు. 98.4% మంది మానవుల DNA మరియు చింపాంజీ DNA ఒకే మాదిరిగా ఉంటుంది. భూమిపై అత్యంత లోతైన ప్రదేశం ఛాలెంజర్ డీప్. ఇది సముద్రపు ఉపరితలం నుంచి దాదాపు 11 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. నీరు గడ్డగట్టినప్పుడు విస్తరిస్తుంది. మంచినీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కాబట్టి ఐస్ క్యూబ్ మీరు తయారు చేయడానికి ఉపయోగించిన నీటి కంటే దాదాపు 9% ఎక్కువ పరిమాణం తీసుకుంటుంది. భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి దాదాపు 200 మిలియన్ల పైగా కీటకాలు ఉన్నాయి. 9000 అనేది స్వీడిష్ అత్యవసర సేవకు సంబంధించిన ఫోన్ నెంబర్. ఇది 1953లో ప్రారంభమైంది మరియు జూలై 1, 1996 వరకు పనిచేసింది. కాంతి ఫోటాన్ 8 నిమిషాల్లో సూర్యుడి నుంచి భూమికి చేరుకుంటుంది. అయితే అదే ఫోటాన్ సూర్యుడు కోర్ నుంచి దాని ఉపరితలానికి రావడానికి 1,00,000 సంవత్సరాలు పైగా పడుతుంది. వాషింగ్టన్లో ఒక పట్టణం రద్దీగా ఉండే రహదారిపై ట్రీ టాప్ వంతెన కలిగి ఉంది. అది వరదలకు సరిపోయేంత పెద్దది. దీన్ని నటి నారోస్ బ్రిడ్జ్ అని పిలుస్తూ ఉంటారు. బల్గేరియాలో నివసించే ప్రజలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది పెరుగు తినేవారిగా ప్రసిద్ధి చెందారు. 28 నుంచి 36 సంవత్సరాల మధ్య వివాహం చేసుకునే జంటలు విడాకులు తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందంట. క్లియోపాత్రా గ్రేట్ పిరమిడ్ భవనంతో పోలిస్తే ఐఫోన్ ఆవిష్కరణకు చాలా దగ్గరగా జీవించింది. క్రిప్టోకరెన్సీ నాణ్యాలను సృష్టించడానికి మరియు లావాదేవీలను సురక్షితంగా ఉంచడానికి క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తూ ఉంటుంది. జపాన్లో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగం సెకనుకు 319 టెరాబైట్స్. ప్రతిరోజు 2000 పౌండ్ల అంతరిక్ష ధూళి మరియు ఇతర అంతరిక్ష శిథిలాలు భూమిపై పడుతూ ఉంటాయి. వీడియో గేమ్ ఆడని సర్జన్లతో పోల్చుకుంటే వారానికి కనీసం 3 గంటల వీడియో గేమ్ ఆడే సర్జన్లు లాప్రోస్కోపిక్ సర్జరీలో 37% తక్కువ తప్పులు చేస్తారని పరిశోధకులు కనుగొన్నారు. మళ్ళా చాలామంది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఆడుకుంటానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే సగటున 17% మంది వ్యక్తులు ఆ స్విమ్మింగ్ పూల్లో మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. M&M చాక్లెట్ మీలో చాలామంది తినే ఉంటారు. అయితే M&M చాక్లెట్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? దాని ఆవిష్కర్తలైనటువంటి మార్స్ అండ్ ముర్రీ యొక్క మొదటి అక్షరాలను బట్టి దానికి ఆ పేరు వచ్చింది. ఒకవేళ మీరు వేడి నీటిని పట్టుకుంటే కొన్ని మిల్లీ సెకండ్ల వరకు అవి చల్లగా అనిపిస్తాయి. ఈ ప్రాసెస్ని పారాడాక్సికల్ కోల్డ్ అంటారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే మన శరీరం వేడిని గుర్తించే నరాలు ఉంటాయి, అలాగే చల్లదనాన్ని గుర్తించే నరాలు కూడా ఉంటాయి. ఇవి రెండు టెంపరేచర్ను గుర్తిస్తాయి. ఇవి రెండు ఒకే దగ్గరలో ఉంటాయి కాబట్టి ఏదైనా వేడిగా ఉంటే అవి నరాలను కన్ఫ్యూజ్ చేస్తుంది. దీనివల్ల వేడిని గుర్తించే నరాలతో పాటు చల్లదనాన్ని గుర్తించే నరాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఈ కారణం చేత చాలా వేడిగా ఉన్న నీళ్లు కూడా కొన్ని మిల్లీ సెకండ్ల వరకు మనకు చల్లగా అనిపిస్తాయి. ఎవరెస్ట్ పర్వతం అనేది భూమి మీద ఎత్తైన పర్వతం కాదు. హవాయిలోని మౌనాకి మరియు మౌనా లోవా అనే జంట అగ్ని పర్వతాలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఎత్తులో 4.2 కిలోమీటర్లు నీటి అడుగును మునిగిపోయి ఉన్నాయి. జంట అగ్ని పర్వతాలు మొత్తం ఎత్తు 10.2 కిలోమీటర్లు. ఎవరెస్ట్ యొక్క మొత్తం హైటు 4.6 కిలోమీటర్లు మాత్రమే.
మన సౌర వ్యవస్థకు కూడా ఒక గోడ ఉంది, దాన్నే హీలియోపాజ్. సుదూర నక్షత్రాల నుంచి వచ్చే కణాల గాలి వెనక్కి నెట్టడానికి తరచుగా సౌర వ్యవస్థ మరియు ఇంటర్లాక్స్డ్ స్పేస్ యొక్క సరిహద్దు గోడగా పరిగణించబడుతుంది. మీ టీత్ మధ్య గ్యాప్ వస్తే డెంటిస్ట్ మీకు క్లిప్ పెడతారు. ఈ క్లిప్ ని ఆర్చ్ వైర్ తో అటాచ్ చేస్తారు. దీనివల్ల అవి యాంకర్స్ లా పనిచేస్తాయి. ఈ ఆర్చ్ వైర్ మీ టీత్ పై ప్రెషర్ ని అప్లై చేస్తూ ఉంటుంది. దీనివల్ల కొన్ని సంవత్సరాలకి మీ టీత్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోయి మీ టీత్ స్ట్రైట్ గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ క్లిప్స్ ని ఈ మధ్యకాలంలో కనిపెట్టారని మీలో చాలా మంది అనుకుంటూ ఉండవచ్చు, కానీ వీటిని కొన్ని దశాబ్దాల ముందే కనిపెట్టారు. కొన్ని మమ్మీలను బయటకు తీసినప్పుడు వాటి పళ్ళకు ఈ ఆర్చ్ వైర్ ఉండేది. దీన్ని బట్టి ఆ కాలంలోనే ఈ క్లిప్ ఉండేవని తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత వికారవంతమైన జంతువు బ్లాబ్ ఫిష్. కానీ దీన్ని వికారవంతమైన జంతువు అనడం కరెక్ట్ కాదు. ఇలా ఎందుకు చెప్తున్నానో ఒకసారి వినండి. బ్లాబ్ ఫిష్ సముద్రంలో చాలా లోతులో ఉంటుంది. కొన్ని వేల ఫీట్ల కింద అది నివసించే ప్రదేశంలో మనం దాన్ని చూస్తే అది సాధారణ ఫిష్ లాగా కనపడుతుంది. కానీ దీని వెనక రీజన్ ఏంటంటే వాటి బాడీ సముద్రం లోతులో ఉండే విధంగా డిజైన్ చేయబడింది. అవి ప్రెజర్ ఎక్కువగా ఉన్న చోట మాత్రమే ఏ ఇబ్బంది లేకుండా జీవించగలవు. వాటిని భూమి మీదకి తెచ్చినప్పుడు ప్రెజర్ తగ్గిపోవడం వల్ల వాటి శరీరం డ్యామేజ్ అవుతుంది. దీనివల్ల అవి ఇంకో విధంగా కనపడతాయి. ఈ కారణం చేత దీన్ని వికారవంతమైన జంతువు అని అంటూ ఉంటారు. తోకచుక్కలు కుళ్ళిన గుడ్లు, మూత్రం, మండుతున్న అగ్నిపుల్లలు, బాదం పప్పు వాసనతో కలిగి ఉంటుంది. హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్ మరియు హైడ్రోజన్ సైనైడ్ యొక్క జాడలన్నీ ఇటువంటి తోకచుక్కలో మనకు కనిపిస్తూ ఉంటాయి. చక్కెర గింతలు పెట్టినప్పుడు మీరు ఖచ్చితంగా నవ్వుతారు, కానీ దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారా? దీనికి సమాధానం అవునని చాలా మంది అంటారు. అసలు చక్కెర గింతలు పెట్టినప్పుడు ఎందుకు నవ్వుతారు? దీనికి సైంటిస్టుల దగ్గర ఒక విచిత్రమైన సమాధానం ఉంది. చక్కెర గింతలకు నవ్వడం చక్కెర గింతలు చేసేవారికి మీరు లొంగిపోయారు అని చెప్పడం. ఆ సమయంలో మీ ముందున్న వారు మీ మీద కోపంగా ఉన్నారు అనుకొని మీరు నవ్వుతూ ఉంటారు, వారికి లొంగిపోతారు. చక్కెర గింతలు పెట్టినప్పుడు నవ్వడం అనేది మీ బ్రెయిన్ మీకు గాయాలు అవ్వకుండా చేయడానికి చేసే ఒక రెస్క్యూ ఆపరేషన్. ప్రొబోసిస్ మంకీ, దీనికి చాలా పొడవైన ముక్కు ఉంటుంది. ఇది చూడటానికి చాలా విచిత్రంగా ఉన్న దీని ఒక ఇంపార్టెన్స్ ఉంది. కేవలం మక్కోతులకు మాత్రమే ఈ ముక్కు ఇలా ఉంటుంది. ఇవి ఆడకోతులను ఆకర్షించడానికి ఈ ముక్కును ఉపయోగిస్తూ ఉంటాయి. అంటే మీరు నమ్ముతారా? ఆడకోతిని మీటింగ్ కోసం పిలుస్తున్నప్పుడు వాటిని ముక్కు ద్వారా ఒక ఎక్కువను సృష్టిస్తుంది. ఆడకోతులు పొడవాటి ముక్కు ఉన్న మక్కోతులు అంటే చాలా ఇష్టం. ప్రపంచంలో చాలా మ్యాపులు తప్పుగా ఉన్నాయి. చాలా మ్యాపుల్లో మెర్కేటరీ ప్రొజెక్షన్ను అనుసరిస్తూ ఉంటాయి. ఇవి మొట్టమొదటిసారి 1569లో అభివృద్ధి చేయబడింది. ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి సరైన పద్ధతి కాదని చాలా మంది భావిస్తూ ఉంటారు. అలస్కా, బ్రెజిల్ మరియు గ్రీన్లాండ్ల కంటే 14 రెట్లు పెద్దదిగా కనిపిస్తుంది మ్యాప్. పూర్తిగా ఖచ్చితమైనదిగా ఉండాలంటే అది ఫ్లాట్గా కాకుండా జీవిత పరిమాణం అంటే గుండ్రంగా ఉండాలి. మన మనుషుల గుండెని ఒకసారి పరిశీలిస్తే మీరు కొన్ని కండరాలను అంటే కనెక్టింగ్ టిష్యూస్ని చూడవచ్చు. అవి ఆగకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇది 4 భాగాల నుంచి మనకు బాడీకి బ్లడ్ పంపిస్తూ ఉంటుంది. ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ బ్లడ్ మొదటి భాగానికి వెళ్తుంది. ఆ తర్వాత అది కింద భాగానికి వెళ్తుంది. అక్కడ నుంచి ఈ బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. ఆ తర్వాత సరిపడా ఆక్సిజన్ అందిన తర్వాత ఆ బ్లడ్ 3వ భాగానికి వస్తుంది. ఆ తర్వాత కింద ఉన్న 4వ భాగానికి వెళ్తుంది. ఆ తర్వాత ఆ బ్లడ్ మన శరీరం అంతా పంపు చేయబడుతుంది. ఈగ్లూ లోపల బయట ఉన్న ఉష్ణోగ్రత కన్నా 60 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఎందుకంటే ఇగ్లూస్ని కూడా మంచుతోనే తయారు చేస్తారు. అలాంటప్పుడు దీని లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇగ్లూస్ని నిర్మించడానికి వాడే మంచు టైట్గా కంప్రెస్ చేయబడుతుంది. దీనివల్ల ఇగ్లూస్ చాలా దృఢంగా ఉంటాయి. ఆ తర్వాత మన శరీరం నుంచి రిలీజ్ అయిన హీట్ని ఇగ్లూస్ బయటికి వెళ్లకుండా చేస్తుంది. దీనితో పాటు ఆ వేడి గాలి అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని షేప్ వల్ల లోపలంతా ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. మన ఫోన్ స్క్రీన్ పైన మనకు కనిపించని ఒక గ్రిడ్ పార్ట్నర్ ఉంటుంది. ఆ పార్ట్నర్ ఎలక్ట్రికల్ ఛార్జ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫోన్ స్క్రీన్ టచ్ చేస్తారో అప్పుడు అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఛార్జ్ డిస్టర్బ్ అవుతుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల మీరు ఎక్కడ సరిగ్గా టచ్ చేశారో ఫోన్కి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెసర్కి వెళ్తుంది. ఆ తర్వాత మీరు చేయాలనుకున్న వర్క్ పూర్తవుతుంది. ఇదంతా కేవలం కొన్ని మిల్లీ సెకండ్లోనే పూర్తవుతుంది. అప్పుడే పుట్టిన పసిబిడ్డ రంగులు చూడలేదని, వారికి అంతా బ్లాక్ అండ్ వైట్లోనే కనిపిస్తుందని అందరికీ తెలుసు. అయితే పసిబిడ్డకు మొట్టమొదటిగా రంగును గుర్తించే శక్తి వచ్చినప్పుడు వారు మొదటగా చూడగలిగే రంగు వచ్చి రెడ్.
ఈఫిల్ టవర్ నిర్మించడానికి సుమారుగా 2 సంవత్సరాల 2 నెలల 5 రోజులు పట్టింది. లగ్జరీ కార్ అయినటువంటి రోల్స్ రాయల్ను తయారు చేయడానికి సుమారుగా 6 నెలల సమయం పడుతుంది. మేఘాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని నెఫాలజీ అని అంటారు. ఇది నెఫ్రాలజీకి కొంచెం సింక్ అవుతుంది కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక క్లాసిక్ వైలిన్ని తయారు చేయడానికి దాదాపుగా 70 రకాల కలప ముక్కలు అవసరమవుతాయి. మన భారతదేశంలో ఒక సంవత్సరానికి సుమారుగా 2000కు పైగా సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. గురుత్వాకర్షణ భూమి మరియు ఇతర గ్రహాలను సూర్యుని చుట్టూ కక్షలో ఉంచుతుంది. ఇది మన సౌర వ్యవస్థకు మించి విశ్వానికి కూడా కలిగి ఉంటుంది. ఇతర గ్రహాలపై జీవం కోసం శోధించే ఆస్ట్రోబయాలజిస్టులు మంచు లేదా ద్రవ రూపంలో నీరు ఎక్కడ ఎదురైనా జీవాన్ని కనుగొనే అవకాశం మెరుగ్గా ఉంటుందని నమ్ముతారు. వాస్తవానికి నాసా మన సౌర వ్యవస్థ యొక్క అన్వేషణలన్నిటికీ నీరు చాలా ముఖ్యమైంది. ఐఫోన్ క్యాలిక్యులేటర్ యాప్లో చివరి నెంబర్ను తొలగించడానికి ఎడమ లేదా కుడికి స్వైప్ చేయండి. ఫ్రెంచ్ జనాభా సంవత్సరానికి 30,000 టన్నుల నత్తలను తింటారంట. ఒక సాధారణ వంటె 3 నిమిషాల్లో 200 లీటర్ల నీటిని తాగగలవు. యునైటెడ్ స్టేట్స్లో 5,000 నుంచి 7,000 మధ్య పులులు పెంపుడు జంతువులుగా ఉన్నాయి. గే పెంగ్విన్స్ కప్పుల నుంచి గుడ్లను తొంగిలించి తమ సొంత పిల్లలుగా పెంచుతూ ఉంటాయి. కెచప్ను 1830లో డిప్రెషన్కి మెడిసిన్గా అమ్మేవారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన హోటల్ అయిన నిషియామా ఒనెక్సన్ క్లియాంకన్ 705 AD నుంచి అమల్లో ఉంది. అదే కుటుంబానికి చెందిన 52 తరాలు 1300 సంవత్సరాలకు పైగా దీన్ని సంరక్షిస్తున్నారు. జెసికా అనే పేరును షేక్స్పియర్ మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో సృష్టించారు. మనం సాధారణంగా దగ్గేటప్పుడు మన నోటి నుంచి వచ్చే దగ్గు యొక్క వేగం సాధారణంగా 60 మైళ్ళు ఉంటుంది. అంటే 96.5 కిలోమీటర్ల వేగంతో వస్తుంది గంటకు. డెత్ వ్యాలీ ఆగస్టు 17, 2020న భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. అంటే 130 ఫారెన్హీట్ నమోదు చేసింది. ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద రీఫ్ వ్యవస్థను కలిగి ఉంది. 1980లో IBM ప్రవేశపెట్టిన మొట్టమొదటి 1GB హార్డ్ డిస్క్ బరువు 500 పౌండ్లు పైగా ఉంది. పురాతన ఈజిప్ట్ ప్రజలు వారు పెంచుకునే పిల్లులు చనిపోతే వాటి సంతాపానికి వారు కనుబొమ్మలను తీయించుకునేవారంట. ఊసరవెల్లి తన జీవితకాలంలో దాదాపు 150 సార్లు మాత్రమే తన శరీర రంగును మార్చుకోగలదు. గర్భిణీ స్త్రీలో ఏదైనా భాగం దెబ్బతిన్నప్పుడు ఆమె కడుపులోని బిడ్డ ఆ కణాలను పంపి ఆ భాగాన్ని సరిచేస్తుంది. అలాగే కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా బాగోపోతే తల్లి తన లోపల ఉన్న కణాలను పంపి ఆ బిడ్డలోని భాగాలను సరిచేస్తుంది. భారతదేశంలోని ఢిల్లీలోని వైద్యులు 45 ఏళ్ల పెయింటర్కు తన మొట్టమొదటి విజయవంతమైన ఆపరేషన్ అయినటువంటి బెలాటరల్ ట్రాన్స్ప్లాంట్తో చేతులు తిరిగి రావడానికి సహాయం చేశారు. చిలీ మరియు ఈక్వెడార్ మినహా దక్షిణ అమెరికాలోని ప్రతి దేశానికి బ్రెజిల్ సరిహద్దుగా ఉంది. ప్రపంచ జనాభాలో 60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వారు 12.3% మంది ఉన్నారు. పెళ్లిలో అల్లుడు కాళ్ళు మామ ఎందుకు కడుగుతాడో తెలుసా? అంగరంగ వైభవంగా చేసుకునే పెళ్ళైనా తూతూ మంత్రంగా చేసుకునే పెళ్లిళ్ళు అయినా పెళ్లి తంతు ఒకే విధంగా ఉంటుంది. అయితే వివాహంలో కన్యాదానం అనేది ప్రధాన తంతు. దీనిలో మామ అల్లుడు కాళ్ళు కడిగే సాంప్రదాయం వెనక ఓ అర్థం ఉందని మీకు తెలుసా?
మండపానికి పడమటి దిశలో పెళ్లికొడుకు కూర్చొని ఉంటే కన్యాదాత అయిన మామ కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటాడు. దీని వెనక ఉన్న అర్థం ఏంటంటే చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ధర్మ అద్ద కామమోక్షాలకై నీకు అర్పిస్తున్నానంటూ పెళ్లికొడుకును శ్రీమన్నారాయణుడిగా బిడ్డను లక్ష్మీదేవిగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతారు. అంటార్టికాలో తొలి శిలాజల కప్పను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శిలాజల దక్షిణ ధ్రువపు ఎప్పుడు సంభవించిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సహాయపడవచ్చు. సుమారు 90 మిలియన్ సంవత్సరాల కంటే అంటార్టికా గెడ్డగట్టే ముందు అభివృద్ధి చెందుతున్న వర్షారణ్యంగా ఉండేది. శిలాజల కప్ప సుమారు 40 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. మొట్టమొదటి టెక్స్ట్ సందేశాన్ని డిసెంబర్ 3, 1992న పంపబడింది. అందులో మేరీ క్రిస్మస్ అని రాయబడింది. సిగరెట్ నుంచి వచ్చే పొగలో సుమారు 4500 రకాల రసాయనాలు ఉంటాయి. వాటిలో 69 రసాయనాలు క్యాన్సర్ను కలిగిస్తాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడే వాళ్ళకంటే ఊబకాయంతో సతమతమయ్యే వాళ్ళు అధికంగా ఉన్నారు. 2009లో ప్రతి 8 నిమిషాలకు ఒక చిన్న వ్యాపారం దివాలా తీయడం కోసం దాఖలు చేసింది. డిస్నీల్యాండ్లో మాటర్ హార్నర్ లోపల ఉద్యోగులు బాస్కెట్బాల్ ఆడగలిగే రెగ్యులేషన్ సైజ్ హాఫ్ కోర్టు ఉంది. బాస్కెట్బాల్ ప్లేయర్ అయినటువంటి మైకేల్ జోర్డాన్ మలేషియాలోని నెక్ ఫ్యాక్టరీ కార్మికుల సంపాదన కంటే ఆ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సంపాదించేది ఎక్కువ. మనకు రాత్రైనా పగలైనా సరే దోమలు కుడుతూ ఉంటాయి కదా. అయితే దోమలు కుడటానికి దోమకి చివర ఒక చిన్న కొండెంలాగా ఉంటుంది. ఆ కొండెంతో కుడుతూ ఉంటుంది. అయితే మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? దోమకు కూడా పళ్ళు ఉంటాయంట. ఆ పళ్ళు దాదాపుగా 47 ఉంటాయంట. నేడు భూమిపై ఉన్న 3 లక్షల రకాల తినదగిన మొక్కల్లో మనం ప్రపంచవ్యాప్తంగా 200 రకాలు మాత్రమే తింటున్నాము. మనకు ప్రియమైన వారితో సమయం గడపడం మరియు సామాజిక సంబంధాలను కొనసాగించడం ఆనందం మరియు మొత్తం జీవిత సంతృప్తికి దోహదం చేస్తుంది. అంగారక గ్రహంపైకి మానవులు ఎవరూ వెళ్ళలేదు కాబట్టి దాని గురించి మనకు తెలిసిందంతా ఉపగ్రహాల వల్ల మరియు రోవర్ల వల్ల మాత్రమే మనకు తెలిసింది. మనం అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరమని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ ఉండే కార్బన్ డయాక్సైడ్ చాలా ప్రమాదకరమైంది. మీరు నీటిలో ఉప్పుని కలిపినప్పుడు మీ గ్లాసులో నీటిలో 2% తగ్గుతుంది. నీటి అణువులు సోడియం క్లోరైడ్ను సోడియం మరియు క్లోరైడ్ అయాన్లుగా వేరు చేయడం వల్ల ఇలా జరుగుతుంది. హొండ్రస్లోని యోరా నగరంలో ప్రతి ఏటా కూడా చేపల వర్షం కురుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న జనాభాలో సగం మంది ఒకప్పుడు మలేరియాతో చనిపోయిన వారు. ఇండియాలోని లంగ్ క్యాన్సర్ పేషెంట్లో ఎక్కువ మంది పొగ తాగే అలవాటు లేనివారే ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. జన్యుపరంగా గాలి కాలుష్యం వల్ల స్మోకింగ్ అలవాటు లేకున్నా చాలా మందికి లంగ్ క్యాన్సర్ వస్తున్నట్లు తేల్చారు. అందుకే పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాన్సర్ వృద్ధి ఎక్కువగా ఉందని 2025 నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్లలో చైనా టాప్ లో ఉండగా భారత్ 4వ స్థానంలో ఉంది. నిద్ర పట్టడంలో సమస్య ఉందా? 1 నిమిషం వేగంగా కనురెప్పలు వేయండి. అలసిపోయిన కళ్ళు నిద్రపోవడానికి మీకు సహాయపడుతూ ఉంటాయి. మైకేల్ జాక్సన్ 1985లో ది బిటిల్స్ సంగీతానికి సంబంధించిన హక్కులను $, అయినటువంటి 47.5 మిలియన్లకు కొనుగోలు చేశాడు. ఇప్పుడు దీని విలువ $లో 450 మిలియన్లు. సాలెపురుగుల సిద్ధాంతం ప్రకారం భూమిపై ఉన్న ప్రతి మనిషిని సాలెపురుగులు తింటాయి. శుక్రుడు భూమికి సోదర గ్రహంగా పరిగణిస్తారు. గ్రహాల సాంద్రత, పరిమాణం, ద్రవ్యరాశి, వాల్యూమ్, అంతర్గత నిర్మాణం మరియు వాతావరణంలోని భాగాలలో సమానంగా ఉంటాయి. గిలిలియో టవర్ నుండి 2 వస్తువులు జారవిడిచిన తర్వాత పీసా వాల్ టవర్ వద్ద ఫ్రీపాల్ యొక్క నియమాన్ని కనుగొన్నారు. ఏనుగుల చెవులనేవి వాటి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతూ ఉంటాయి.
ప్రతి 8 మంది అమెరికన్లో ఒకరు మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్లో పనిచేస్తూ ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలు పెట్టుకునే ముద్దులో కేవలం ఒకే ఒక్క ముద్దులో దాదాపుగా 80 మిలియన్లకు పైగా బ్యాక్టీరియా మార్పిడి చేసుకోవచ్చంట. చాలా సంవత్సరాల క్రితం భూమి కదలదని మరియు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడని ప్రజలు విశ్వసించేవారు. భూమి మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని సూచించిన మొట్టమొదటి వ్యక్తి 2000 సంవత్సరాల క్రితం సమోస్కు చెందిన అరిస్టార్కస్. 2019లో జొనాథన్ అనే 187 ఏళ్ల తాబేలు భూమిపై ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన జంతువుగా గుర్తింపు పొందింది. 2012లో ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్స్ అసోసియేషన్ వారు మన తెలుగు భాషకి సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ కొరియాకి దక్కింది. అలాంటి తెలుగు భాషని ఇప్పుడు మనం చాలా చిన్నచూపుగా చూస్తున్నాం. ప్రపంచ జనాభాలో రోజుకు సగం మంది దాదాపుగా $5.50 కంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్నారు. జాన్ విక్లెస్ బూత్ సోదరుడు ఒకసారి అబ్రహాం లింకన్ కొడుకు ప్రాణాలను కాపాడాడు. 1980లో మైక్రోసాఫ్ట్ ఫ్లైట్ సిమ్యులేటర్ సిస్టమ్ అమలు చేయగలిగితే తప్ప IBM కంప్యూటర్ 100% అనుకూలమైనదిగా పరిగణించబడలేదు. ఒక మహిళ గర్భం దాల్చిన తర్వాత లోపల ఉన్న పిండానికి దాదాపుగా 3 నెలల తర్వాత వేలిముద్రలు అభివృద్ధి చేస్తాయి. బ్రెజిల్ 300 కంటే ఎక్కువ తెగలకు నివాసంగా ఉంది. మొత్తం 9 లక్షల మంది స్థానికులు ఉన్నారు. అమెరికాలో అవయవ మార్పిడి కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న ఇప్పటి వరకు అమెరికాలో జనాభా 1,18,000 కంటే ఎక్కువ మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. అరిజోనా రాష్ట్రంలో ఒంటెలను వేటాడడం చట్టవిరుద్ధంగా ఆ రాష్ట్రం ప్రకటించింది. మీరు J మరియు Q అక్షరాలు మినహా ఆ వర్తమాన పట్టికలో వర్ణమాలలో ప్రతి అక్షరాన్ని కనుగొంటారు. అవి మూలకాల పేర్లు లేదా చిహ్నాలుగా కనిపించవు. ఊబకాయం, మధుమేహం, హృదయ స్పందన వ్యాధులు మరియు మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటి మానసిక పరిస్థితులు ఇప్పుడున్న జనరేషన్లో చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఏదో తెలుసా? అదే నిద్ర లేకపోవడంతో ముడిపడి ఉంది. మీరు హై స్కూల్లో వినే సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడేలా ప్రోగ్రామింగ్ చేయబడతారు. మనకు నచ్చిన సంగీతం మనకు డోపమైన్ మరియు ఇతర అనుభూతిని కలిగించే రసాయనాలను అందించే విధంగా మరియు మానవ మెదడు అభివృద్ధి చెందుతున్న మన చిన్న వయసులో ఉన్నప్పుడు అది మరింత బలంగా ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్లో ప్రతిరోజు దాదాపుగా 20 లక్షల M&Mలు అమ్ముడవుతూ ఉన్నాయి. MTVలో వినిపించిన మొట్టమొదటి పాట వీడియో కిల్డ్ ది రేడియో స్టార్ బగుల్స్ ద్వారా వినిపించింది. మానవుల DNA పిల్లుల కంటే ఎలుకలకు చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే సైంటిస్టులు ఏదైనా పరిశోధన చేసేటప్పుడు ఎలుకలపై ఎక్కువగా పరిశోధన చేస్తూ ఉంటారు. చంద్రుడి నుంచి భూమికి సగటు దూరం 2,38,857 మైళ్ళు, అంటే 3,84,403 కిలోమీటర్లు. మీరు చంద్రుడి నుంచి భూమికి నిమిషానికి 65 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వస్తే మీరు అక్కడికి చేరుకోవడానికి 3,674 గంటలు పడుతుంది, లేదా 153 రోజులు పడుతుంది. ఇది కూడా నాన్ స్టాప్, అంటే 24 గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే. ప్రపంచంలో 3 అత్యంత సాధారణమైన భాషలు మాండరిన్ చైనీస్, స్పానిష్ మరియు ఇంగ్లీష్. కార్బన్ విశ్వంలో 4వ వంతు అత్యంత సమృద్ధిగా లభించే మూలకం మాత్రమే కాదు, ఇది భూమిపై ఉన్న అన్ని జీవులకు అవసరమైన అంశం. అన్ని జీవుల్లోనూ కార్బన్ ఉంటుంది. కంప్యూటర్ పాయింట్ అంటూ భారతదేశంలో 1987లో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కంప్యూటర్ రిటైలర్ స్టోర్. శుక్రునిపై ఒక రోజు భూమిపై ఒక రోజు కంటే ఎక్కువ కాలం ఉంటుంది. ఒక శుక్రుని రోజు భూమి రోజుల్లో 243 రోజులు పట్టవచ్చు. మనకు సెలవులు వస్తే మహా అయితే ఫెస్టివల్ లేదా బంధులు లేదా ఏదన్నా వెకేషన్ ఉన్నప్పుడు మనకు సెలవులు వస్తూ ఉంటాయి. అయితే సెలవు సీజన్లో అత్యంత రద్దీగా ఉండే షాపింగ్ టైం ఏదో తెలుసా? మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఎక్కువ రద్దీగా ఉంటుంది.
ఇప్పుడున్న ప్రపంచ జనాభాలో 40% కంటే ఎక్కువ మంది సోషల్ మీడియాలను ఉపయోగిస్తూ ఉన్నారు. 50% కంటే ఎక్కువ ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది మనుషుల నుండి కాకుండా బాట్ల నుండి వస్తుంది. ఐక్యరాజ్య సమితి జూన్ 2011 నాటికి ఇంటర్నెట్ను ప్రాథమిక మానవ హక్కుగా ప్రకటించింది. ఆటోమేటిక్ టెల్లర్ మిషన్, అదేనండి ఏటీఎం. ఈ ఏటీఎంని 1965లో ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టబడింది. ఒక మేఘం ఒక గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలదో మీకు తెలుసా? మహా అయితే 10 లేదా 20 లేదా 50 మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఒక మేఘం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుందంట. ప్రతిరోజు దాదాపుగా 6 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవటం వల్ల మన ఆయుర్దాయం తగ్గుతూ వస్తుందంట. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ను ఉపయోగిస్తూ ఉన్నారు. అది కూడా స్మార్ట్ ఫోన్ను వినియోగిస్తూ ఉన్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది టాయిలెట్ హ్యాండిల్స్ కంటే 18 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటుందంట. మన భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు. అలాగే యురేనస్ కూడా 27 చంద్రులు ఉన్నారంట. వీటిని లిటరరీ మూన్స్ అని పిలుస్తారు. ఎందుకంటే వాటికి విలియం షేక్స్పియర్ మరియు అలెగ్జాండర్ పోప్ సృష్టించిన పాత్రలు పెట్టారు. ఉదాహరణకు టైటానియా, ఒబెరా, ఫూక్ ఫ్రమ్ ఏ మిడ్ సమ్మర్ నైట్ డ్రీమ్ ఇటువంటి పేర్లను పెట్టారు. 2 గామీ మ్యూజిక్ అవార్డులు అందుకున్న ఏకైక అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్. ఒక వ్యక్తి జీవితకాలంలో, అది కూడా నిద్రలో 70 కీటకాలు అంటే 10 సాలెపురుగుల్ని తినేస్తాడు. వర్షం పడేటప్పుడు మెరుపు అనేది వస్తూ ఉంటుంది. మెరుపులో సూర్యుడి కంటే 5 రెట్లు ఎక్కువ వేడి ఉంటుంది. మనలో చాలా మంది ఓట్లు వేసే ఉంటారు. కొంతమంది ఓట్లు వేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అయితే ఓట్లు వేసిన వాళ్ళలో ఓట్లు లెక్కించినప్పుడు చాలా మందికి డిపాజిట్ గల్లంతు అనే మాట వినే ఉంటారు. అసలు ఈ డిపాజిట్ గల్లంతు అంటే ఏంటో తెలుసా? పోటీ చేసిన అభ్యర్థి పోటీ చేసేటప్పుడు కొంత అమౌంట్ తో పాటు పత్రాలు కూడా సబ్మిట్ చేయాలి. పోటీ చేసిన అభ్యర్థికి మొత్తం చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు కంటే తక్కువ ఓట్లు వస్తే అతను కట్టిన డిపాజిట్ ని తిరిగి ఇవ్వరు. దీన్నే డిపాజిట్ గల్లంతు అని అంటారు. ప్రిస్కిల్లా ప్రిస్లీ ఎల్విస్ను కలిసినప్పుడు ఆమె వయసు 14 సంవత్సరాలు, అతనికి 24 సంవత్సరాలు. ఆమెకు 21 ఏళ్లు వచ్చిన తర్వాత వాళ్ళు వివాహం చేసుకున్నారు. తిరిగి చూస్తే వారి సంబంధం మరియు వయసు వ్యత్యాసం ఎప్పుడూ వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా రాలేదు. మెక్డొనాల్డ్స్ ఒకప్పుడు బబుల్ గమ్ ఫ్లేవర్తో బ్రోకలీని తయారు చేసింది. డార్క్ మ్యాటర్ అనే భావనను 1930లో స్విస్ ఖగోళ శాస్త్రవేత్త ఫ్రిడ్జ్ జ్విక్లీ ప్రతిపాదించారు. మనకు వేలిముద్రలు ఎలా ఉంటాయో అలాగే ప్రతి ఒక్కరికి 4 మీద ముద్రలు అనేవి అలాగే ఉంటాయి. మన వేలిముద్రలు ఒకరితో ఒకరికి ఎలా మ్యాచ్ అవ్వవో అలాగే 4 మీద ఉన్న ముద్రలు కూడా మరొకరితో మ్యాచ్ అవ్వవు. ఆరోగ్యంగా ఉన్న వెంట్రుకలు తడిగా ఉన్నప్పుడు దాదాపుగా 30% పైగా సాగలవు. మామూలుగా మనం వాడుతున్న కరెన్సీ అనేది పత్తితో మరియు వివిధ దాంతో తయారు చేస్తూ ఉంటారు. అయితే మొట్టమొదటిగా కరెన్సీని ఆస్ట్రేలియా పరిచయం చేసింది. అది కూడా ప్లాస్టిక్ కరెన్సీని. పులులు మిమిక్రీ కూడా చేయగలవు. తాను వేటాడే జంతువులాగా అరిచి తన దగ్గరికి రప్పిస్తాయి. మన నోట్లోంచి వచ్చే వాసనను ఆపగలిగితే యాపిల్, బంగాళదుంప మరియు ఉల్లిపాయలు అదే రుచిని సూచిస్తాయి. ఎక్కువగా మగ స్నేహితులను కలిగి ఉన్న మహిళలు తరచుగా మంచి మూడ్లో ఉంటారంట. బల్లులు తన రక్షణ కోసం తమ తోకలను స్వయంగా కట్ చేసుకుంటూ ఉంటాయి. ఇది కొన్ని నెలల తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ తిరిగి పెరుగుతుంది. పచ్చదనం ఎక్కువగా ఉండే పార్కుల్లో తిరగడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందంట మరియు జ్ఞాపకశక్తి ఎక్కువగా పెరుగుతుందంట. పిడుగుపడి చనిపోయిన జంతువును దాదాపుగా ఏ జంతువు కూడా దాని ఆహారంగా తీసుకోదు. కొన్ని రకాల చేపలు మాట్లాడగలవు. అంటే ఇప్పుడు మనం మాట్లాడే మాటలు కాదనుకోండి, అవి ఇతర చేపలతో వాటి భాషలో కొంచెం కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి.
మెక్సికోకు చెందిన ఒక మొక్క చాక్లెట్ ని గుర్తు చేసే వాసన కలిగి ఉంటుంది. ఇది కాస్మోస్ ఆంట్రోసాంగ్యూనియస్ లేదా చాక్లెట్ కాస్మోస్ అని పేరు పెట్టారు. దీని ముదురు ఎరుపు మరియు గోధుమ రంగు పువ్వు తినదగినవి కావు. డార్క్ మ్యాటర్ ఒక అదృశ్య పదార్థం. విశ్వంలో దాదాపు 27% వరకు ఉంటుందని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఒలింపిక్స్ యొక్క జెండా రంగుల్లో ఎప్పుడూ ఎరుపు, నలుపు, నీలం, ఆకుపచ్చ మరియు పసుపు వలయాలు తెల్లని క్లాత్పై ఉంటాయి. ఎందుకంటే భూమిపై ఉన్న ప్రతి దేశం యొక్క జెండాపై కనీసం ఆ రంగుల్లో ఒకటి కనిపిస్తూ ఉంటుంది. చైనాలో పసుపు నదిలో చాలా శవాలు తేలుతూ ఉన్నాయి. అయితే కొంతమంది బాడీ ఫిషర్గా మారారు మరియు వారి అవశేషాలను సేకరించి వారి కుటుంబాలను విక్రయించడం ద్వారా వారు డబ్బును సంపాదిస్తూ ఉన్నారు. భూమిపై 1/3 భూమి ప్రతి సంవత్సరం ఎడారిగా మారే ప్రమాదం ఉంది. వాతావరణంలో మార్పు, అటవీ నిర్మూలన మరియు ఇతర మానవ కార్యకలాపాలు ఏటా దాదాపుగా 1.5 మిలియన్ చదరపు మైళ్ళ భూమిని క్షీణింపజేస్తున్నాయి. మనం నిద్రలేచిన తర్వాత దాదాపు 95% కళలు మనం త్వరగా మర్చిపోతూ ఉంటాము. మిగిలిన 5% కళలో కేవలం 20% మాత్రమే మనకు గుర్తుంటుంది. సగటు మానవ బొడ్లో 67 రకాల బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఇది చిన్న చిన్న వ్యాధులకు కారణం అవుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బొడ్డుని క్లీన్ చేసుకోవడం చాలా మంచిది. పందులు తల పైకెత్తి ఆకాశాన్ని చూడలేవు. న్యూజెర్సీలో సాయంత్రం 6 తర్వాత ఐస్ క్రీమ్ కొనడం మరియు తినడం నేరంగా భావిస్తూ ఉంటారు. డాక్టర్లు ఏదైనా సర్జరీ చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉంటున్న గదిలో సర్జరీ చేస్తూ ఉంటారు. అయితే డాక్టర్లు సంగీతం వింటూ చేసే సర్జరీలే ఎక్కువగా విజయవంతం అయ్యాయంట. శాంసంగ్ దక్షిణ కొరియాకు చెందిన మొట్టమొదటి ఫైటర్ జెట్ KF-16ను రూపొందించింది. క్వీన్ మేరీ 2లో చాలా డెక్క కుర్చీలు అధిక బరువు గల అమెరికన్లు బద్దలు కొట్టినందున వాటిని మార్చాల్సి వచ్చింది. మనిషి రక్తం రోజుకు 300 సార్లు శరీరాన్ని ఫిల్టర్ చేయబడుతుంది. మనకు ఒక రోజులో లీటర్ కంటే ఎక్కువగా లాలాజలం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. వేలిముద్రలాగే మనిషికి ప్రత్యేకమైన 4 కూడా ముద్రలు కలిగి ఉంటాయి. మనుషుల్లో ఎడమ ఊపిరితిత్తు కంటే కుడిపక్క ఉండే ఊపిరితిత్తు 10% చిన్నగా ఉంటుంది. మనిషి మెదడు మెలకులో కన్నా నిద్రలోనే ఎక్కువ చురుగ్గా ఉంటుంది. మనిషి తన శరీరం బరువులో 8% రక్తాన్ని కలిగి ఉంటాడు. మానవ శరీరం 60% నీటితో నిర్మితమై ఉంటుంది. డ్రోన్ ద్వారా మొట్టమొదటి హోమ్ డెలివరీ సేవ గూగుల్ యొక్క ఆల్ఫాబెట్ కంపెనీలో భాగమైన వింగ్ ద్వారా ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో ప్రారంభమైంది. నేడు అన్ని ఖండాలు సంవత్సరానికి 1 అంగుళం అంటే 2.5 సెంటీమీటర్లుగా మారుతున్నాయి. అయితే టెక్టోనిక్ ప్లేట్లు ఒత్తిడిలో ఉన్నప్పుడు అవి దాదాపు 20 రెట్లు వేగంగా కదులుతూ ఉంటాయి. ప్రపంచంలోని స్వచ్ఛమైన నీటిలో 69% మంచు రూపంలోనే ఇప్పటికీ ఉంది. కింగ్ కోబ్రా ఒక్క కాటు విషయంతో దాదాపుగా 20 మందిని చంపొచ్చు. బ్లూ వెల్ 4 బరువు కంటే ఏనుగు బరువు చాలా తక్కువగా ఉంటుంది. మానవ గుండె రక్త ప్రవాహంలో 30 అడుగుల రక్తాన్ని చిమ్మేందుకు తగినంత ఒత్తిడిని సృష్టిస్తుంది. ఒక క్రూజ్ షిప్ లో చాలా టాయిలెట్స్ ఉంటాయి. అవి ప్రతిరోజు 30,000 గ్యాలన్ల వేస్ట్ ని మేనేజ్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ వేస్ట్ అంతా ఎక్కడ డిస్పోజ్ చేస్తారని మనమంతా అనుకుంటూ ఉండవచ్చు. ఆ వేస్ట్ ని సముద్రంలో పడేస్తారు. కానీ మనం అనుకున్నంత దారుణం అయితే కాదు. ఆ వేస్ట్ ని సముద్రంలో డిస్పోజ్ చేసే ముందు ఆ నేలని ఉన్న సాలిడ్ వేస్ట్ ని వేరు చేస్తారు. ఆ తర్వాత ఆ నేలను వేరు ట్యాంకుల్లో పంపించి శుభ్రం చేస్తారు. ఈ నేలను క్లీన్ చేసేటప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతారు. ఆ తర్వాత మిగిలిన వేస్ట్ ని సముద్రంలో పడేస్తారు. ఎవరెస్ట్ పర్వతం భూమిపైన ఎత్తైన పర్వతం కాదు. హవాయిలోని మౌనాకి మరియు మౌనాలోవా అనే జంట అగ్ని పర్వతాలు ఎవరెస్ట్ పర్వతం కంటే ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే వాటి ఎత్తు 4.2 కిలోమీటర్లు నీటి అడుగున మునిగిపోయి ఉన్నాయి. జంట అగ్ని పర్వతాలు మొత్తంగా 10.2 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది.
చాలా మంది ఒంటెలు తమ హంపులో వాటర్ని స్టోర్ చేసుకుని ఎడారిలో హైడ్రేట్ గా ఉంటాయని అనుకుంటూ ఉంటారు, కానీ అది నిజం కాదు. ఒంటెను తలుచుకుంటే 40 గ్యాలన్ల వాటర్ని చాలా ఈజీగా తాగుతాయి. ఆ వాటర్ని వాటి బ్లడ్ లో స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు వాటి హంపులో ఏముంటుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఆ ఒంటెల హంపులో కొవ్వు ఉంటుంది. ఇది ఒంటెలు ఎడారిలో తిరగడానికి శక్తిని అందిస్తుంది. మీరు ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటారో అది ఈసోఫేగస్ ద్వారా మీ కడుపులోకి వెళ్తుంది. ఆ టాబ్లెట్ ఉన్న కోటింగ్ని బట్టి అది మీ కడుపులో ఉన్న యాసిడ్లో కరిగిపోతుంది. ఆ తర్వాత టాబ్లెట్ లో ఉన్న పదార్థాలు బయటికి వస్తాయి. అవి మీ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్ కి చేరినప్పుడు పనిచేయడం మొదలు పెడతాయి. ఇక్కడ టాబ్లెట్ లో ఉన్న పదార్థం మన బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయ్యి మన శరీరానికి అందుతుంది. మనలో చాలా మంది పింపుల్స్ వస్తే వాటిని పగలగొడుతూ ఉంటారు, కానీ అలా చేయడం కరెక్ట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీ చర్మం బ్యాక్టీరియాతో పోరాడుతున్నప్పుడు ఈ పింపుల్స్ వస్తాయి. ఈ పింపుల్స్ లోపల ఆయిల్స్ లాంటి ఒక లిక్విడ్ ఉంటుంది. దీనితో పాటు వాటిలో చనిపోయిన స్కిన్ సెల్స్ తో పాటు వాటర్, బ్లడ్ సెల్స్ కూడా ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని నయం చేయడం కోసం ఇన్ఫెక్షన్ తో పోరాడుతూ ఉంటాయి. మీరు పింపుల్స్ ని పగలగొట్టినప్పుడు ఈ ప్రాసెస్ ఆగిపోతుంది. ఆ తర్వాత పింపుల్స్ లో ఉన్న బ్యాక్టీరియా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకా ఎక్కువగా పింపుల్స్ వస్తాయి. అందుకని వాటిని కదిలించకుండా వదిలేయడమే మంచిది. ఒకవేళ మీకు రేబిస్ ఉన్న ఏదైనా యానిమల్ కరిస్తే దాని సలైవా ద్వారా మనకి వైరస్ పాకుతుంది. ముందుగా దీనివల్ల మీకు ఫ్లూ వస్తుంది. ఆ తర్వాత మీలో ఆందోళన పెరిగిపోతుంది. ఆ తర్వాత మీకు కోపం వస్తుంది. దీనికి ఉన్న విచిత్రమైన లక్షణం ఏంటంటే మీరు నీళ్ళను చూసినా కూడా భయపడతారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వైరస్ మీ గొంతులో నొప్పి వచ్చేలా చేస్తుంది. దీనివల్ల మీరు నీళ్లు తాగాలంటే భయపడతారు. కొన్నిసార్లు దీనివల్ల నోట్లోంచి నొరక కూడా వస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న కోడి పేరు మైక్. దీని తల ఎక్కడుందని మీరు ఆలోచిస్తూ ఉన్నారా? దీని ఓనర్ దీన్ని కోసేయాలనుకున్నప్పుడు అతను యూజ్ చేసే కత్తి దీని నరాన్ని మిస్ అయ్యింది. దీనివల్ల దీని బ్రెయిన్ ఇంకా యాక్టివ్ గానే ఉంది. దీనివల్ల ఇంకా ఇది 18 నెలలు బతికింది. ఆ తర్వాత దీనికి సిజర్ ద్వారా ఆహారాన్ని ఇచ్చేవారు. ఆ తర్వాత అది ఊపిరి తీసుకోవడానికి దాని గొంతుని క్లీన్ చేసేవాడు. ఆ తర్వాత ఈ కోడి చాలా ఫేమస్ అయింది. ఇది తన యజమాని చాలా టూర్లకు వెళ్ళింది. 18 నెలల తర్వాత ఇది చనిపోవడానికి గల కారణం ఏంటంటే దీనికి ఆహారం పెట్టిన తర్వాత దీని గొంతుని తన యజమాని క్లీన్ చేయడం మర్చిపోయాడు. దీనివల్ల ఈ కోడి ఊపిరి ఆడలేక చనిపోయింది. మన ఎర్త్ గంటకు కొన్ని వేల మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉంటుంది, కానీ ఎర్త్ తిరుగుతున్నట్టు మనకు అస్సలు అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎర్త్ తిరుగుతున్నప్పుడు మనం ఎందుకు గాల్లో తిరగడం లేదు అని మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది. మీరు కార్ని స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. స్పీడ్ పెంచినప్పుడు దాన్ని ఫీల్ అవ్వగలరు. అలాగే బ్రేక్ వేసినప్పుడు కూడా మీరు అనుభూతి చెందగలరు. కానీ మీరు ఒకే రకమైన స్పీడ్ ని మెయింటైన్ చేస్తే మీరు ఏ తేడాన్ని గుర్తించలేరు. ఇలా ఎందుకు జరుగుతుందంటే స్పీడ్ చేంజ్ అవుతుంటే మీరు కదలికలను అనుభూతి చెందగలరు. ఎర్త్ స్పీడ్ మారదు కాబట్టి మనం దాని మూమెంట్ ఏం గుర్తించలేము. ఒకవేళ మీరు గోర్లను కట్ చేయకపోతే అవి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత అవి రౌండ్గా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనం బతుకున్నంత కాలం గోర్లు పెరుగుతూనే ఉంటాయి. ఈ ప్రపంచంలోనే పొడవైన గోర్లు ఉన్న వ్యక్తి డయానా ఆర్మ్స్ట్రాంగ్. ఆమె గోర్లు దాదాపు 42 ఫీట్ల పొడవు ఉంటాయి. ఈ విధంగా గోర్లు పెంచడం మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఈ గోర్లలో చాలా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఐబ్రోస్ అనేవి షేవ్ చేస్తే అవి మళ్ళీ తిరిగి రావని అనుకుంటారు. ఇది కొంతవరకు నిజమే, కానీ ఐబ్రోస్ కొంతవరకు మళ్ళీ వస్తాయి. చాలా మంది ఐబ్రోస్ ని పీకడం కానీ వ్యాక్స్ చేయించుకోవడం కానీ చేస్తారు. ఇది హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ తర్వాత ఐబ్రోస్ యొక్క జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఒకవేళ ఐబ్రోస్ మళ్ళీ వచ్చినా అవి ముందులాగా ఈ విధంగా ఉండవు. యోగి ఆదిత్యానంద్ అసలు పేరు తెలుసా? యోగి ఆదిత్యానంద్ అసలు పేరు అజయ్ సింగ్ బిస్ట్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. అతను హెచ్ఎన్బి అగర్వాల్ విశ్వవిద్యాలయం నుంచి గణితంలో బీఎస్సీ చేశారు. యూపీలో బాగా పాపులర్ అయిన నాయకుడు. తన ఆవేశపూరిత ప్రసంగంతో కళ్ళను ఆకర్షించగల సామర్థ్యానికి పేరుగాంచాడు. 2002లో అతను హిందూ యువవాహిని యొక్క సామాజిక సాంస్కృతిక సంస్థను స్థాపించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ ఇంట్రెస్టింగ్ 50 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పట్లాగే ఈ వీడియోలో నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన సౌర వ్యవస్థలో అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది? ఆప్షన్ ఏ బృహస్పతి, ఆప్షన్ బి శుక్రుడు. దీనికి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఈ ఫోటోలో కనిపిస్తుంది ఇరాన్లోని మాల్. ఇది ఇరాన్లోని టెహ్రాన్లో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మాల్ ఇదే.
ఈ ఫోటోలో కనిపిస్తున్నది 140 సంవత్సరాల గల తల్లి తాబేలు, దానిపైన 5 రోజులు గల పిల్ల తాబేలు అనమాట. మనం చీమని మైక్రోస్కోప్ కింద కనుక పెట్టి మైక్రో స్థాయికి జూమ్ చేస్తే గనక చీమ తలకాయ ఇలా ఉంటుందన్నమాట. ఇది కేన్ అలెన్ ఓరంగుటా 1971-2000 సంవత్సరం మధ్య బతికింది. ఇది 3 సార్లు శాండిగో జూ నుంచి తప్పించుకుంది. దీన్ని ఫాలో అయిన ఇతర ఓరంగుంటలు కూడా ఇది తప్పించింది. ఈ భూమిపైన వెన్నుముక్కతో ఉన్న మెదళ్ళు 2 ఉన్న వాటిలో ఇది కూడా ఒకటి. ఇదేంటని మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఇది అంటార్టికాలో ఆస్ట్రోలాబ్ దీవిలో ఉన్న మోనోలిత్. సముద్ర మట్టానికి 50 అడుగులు పైకి లేచింది. దీన్ని 1903-1905 మధ్య ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్ జీన్స్ బాప్టిన్ చార్కో కనిపెట్టారు. మన శరీరంలో లివర్ కొంత కట్ చేసినా సరే తిరిగి అది తన రూపంలోకి పెరగగలదు. అలాగే ఓ కిడ్నీ తొలగిస్తే రెండో కిడ్నీ సైజ్ పెంచుకొని రెండో కిడ్నీ చేయాల్సిన పని కూడా చేస్తుంది. భారతదేశానికి భారత్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? అప్పటి రాజు భరతుని పేరు మీదుగా భారతదేశం లేదా భరతవర్షం అనే పేరు వచ్చింది. భరతుడు ఇతను విశ్వామిత్ర మేనకల కుమార్తె అయిన శకుంతల యొక్క కుమారుడు. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కళ్ళు కూడా ఒకటనమాట. మన ఒక్కో కన్ను సుమారుగా 28 గ్రాముల బరువు ఉంటుంది. నీటి సాంద్రత కన్నా మంచుగడ్డల సాంద్రత తక్కువగా ఉండటం వల్ల మంచుగడ్డలు నీటిపై తేలుతూ ఉంటాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ధ్రువ ప్రాంతాల్లో, చలి ప్రాంతాల్లో సముద్ర మట్టంపై మంచుగడ్డలు ఉన్న కింద ఉన్న నీరు ద్రవ రూపంలో ఉండటం వల్ల జలచరాలు బతుకుతూ ఉంటాయి. మరో తమాషా ఏంటంటే మంచుపై గడ్డల బరువు వల్ల కింద ఉన్న నీరు గడ్డగట్టే లక్షణం ఇంకా తగ్గిపోయి ద్రవ రూపంలోనే ఉంటుంది. హమ్మింగ్ బర్డ్ గుండె చప్పుడు నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. ప్రపంచంలోనే అతి తక్కువ ఈకలున్న పక్షి ఇదే. దీని శరీరం బరువులో 10 గ్రాముల్లోపే ఉంటుంది. ఇది అసలు వాసన చూడలేదు, కానీ ఎంత చిన్న వాటినైనా చూడగల కంటి చూపు దీని సొంతం. భారతీయ రైల్వేలో అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ ఇదే. ఇంగ్లీష్లో అయితే ఏకంగా 42 అక్షరాలతో ఈ పేరు రాయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏంటంటే అమెజాన్ నది అని తెలుసు. అయితే అమెజాన్ నదిలో కొన్ని డాల్ఫిన్స్ అనేవి పింక్ కలర్లో ఉంటూ ఉంటాయి. విండోస్ మీద ఉండే ఈ లైన్స్ని డిఫోగర్స్ అని అంటారు. ఇవి ఎలక్ట్రికల్ లైన్స్. వీటి గుండా కరెంటు ప్రవహిస్తుంది. దీనివల్ల విండో గ్లాస్ వేడెక్కువవుతుంది. దీంతో విండో మీద చేరిన తేమ, మంచు తొలగిపోయి స్పష్టమైన వ్యూ కనిపిస్తుంది. ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా దొంగలించబడే పుస్తకం గిన్నిస్ బుక్. ఎక్కువసార్లు దొంగలించబడ్డ పుస్తకంగా గిన్నిస్ బుక్కు గిన్నిస్ బుక్లోనే ఒక రికార్డు ఉంది. జపాన్లో నివసించే వ్యక్తులు సంతకాలు చేయరు. వారు హంకో అనే స్టాంపులను ఉపయోగిస్తారు. మరియు జపాన్లో ప్రతి ఒక్కరికి ఇటువంటి స్టాంపు ఒకటి ఉంటుంది. మొట్టమొదటి మొబైల్ ఫోన్ 1983లో తయారు చేశారు. దీన్ని డైనాటాక్ 8000X అని పిలిచేవారు. దీనిని మోటరోలా కంపెనీ తయారు చేసింది. భూగర్భ జలాల్లో ఉండే ప్రాంతాన్ని యాక్విఫర్ అని అంటారు. ఈ భూమి మీద ఉన్న మొత్తం మంచినీటిలో 2.5% మాత్రమే మంచు రూపంలో ఉంటే కేవలం 0.75% మాత్రమే భూగర్భంలోనే యాక్విఫర్లో ఉన్నాయి. ఈ భూగర్భ జలాలు ఎక్కడ మరియు ఎంతవరకు ఉన్నాయనేది కొలవడాన్ని ఫైజోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తత్వశాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, మీకు మీ ఫ్రెండ్కి మధ్య స్నేహం 7 సంవత్సరాలు ఉండగలిగితే ఆ తర్వాత ఆ స్నేహం లైఫ్ లాంగ్ ఉంటుందంట. మనలో చాలా మంది స్మార్ట్ ఫోన్ని వాడుతూ ఉంటారు. అందులో జియో సిమ్ని వాడుతూ ఉంటారు. పైన సిగ్నల్ బార్ పక్కన VoLTE అని ఉంటుంది. దీని అర్థం వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. జియో నెట్వర్క్ ఎక్కువ క్వాలిటీలో వాయిస్ను అలాగే వీడియోను ఇవ్వగలదని VoLTE యొక్క ముఖ్య అర్థం. మరికొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు తెలుసుకుంటాకి CTC ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే బెల్ సింబల్ కనపడుతుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల ద్వారా ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.